ఇక వాళ్ళ శాఖ మంత్రి కాబట్టి మనం ఎంత బ్రహ్మాండమైనటువంటి మన రాష్ట్రాన్ని ఒక కఠోరమైనటువంటి క్రమశిక్షణ పాటిస్తా ఉన్నాం. కరప్షన్ను అణిచివేసినాం. ఎస్, డెఫినెట్గా గతంలో ఎన్నడూ లేనటువంటి పారదర్శకతను ప్రవేశపెట్టినాం. చిన్న మొత్తం కాదు కదా అధ్యక్ష, రైతు బంధు కింద ఇచ్చింది ఒక 50,000 కోట్ల పైచీలకి ఇచ్చినాం ఇప్పటికే. తమరు నేను ఆ రోజు లక్ష్మీపుత్రుడు అని అనేవాడిని అధ్యక్ష. తమరు వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నప్పుడే దాన్ని ప్రారంభించినారు. 100% ట్రాన్స్పరెన్సీ సార్. ఇక్కడ ఫైనాన్స్ సెక్రటరీ గారు వేస్తే మన ఆర్థిక మంత్రి గారు చెప్పినట్టుగా అక్కడ సెల్ ఫోన్లలో టంగ్ 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 మన మెసేజ్ వస్తుంది, బ్యాంకులో జమ అయిపోతుంది. దఫ్తర్కు పోయేదే లేదు. బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంలో గౌరవనీయులు శ్రీ అక్బరుద్దీన్ ఓవైసీ గారు, శ్రీ ఆరూరి రమేష్ గారు, శ్రీ బట్టి విక్రమార్క గారు ఈ చర్చలో పాల్గొన్నారు అధ్యక్ష. వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అక్బరుద్దీన్ ఓవైసీ గారు, అట్లాగే మిత్రులు బట్టి విక్రమార్క గారు నా ఆరోగ్యం గురించి కొన్ని మంచి మాటలు చెప్పారు. వారికి వ్యక్తిగతంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ ఒక విషయం చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉందనేది నా భావన అధ్యక్ష. డెమోక్రసీ పరిణతి చెందేటువంటి క్రమంలో చట్టసభలలో, శాసనసభలలో, పార్లమెంటులో జరగవలసినటువంటి చర్చల సరళి కూడా బాగా ఇంప్రూవ్ అయితే మంచిది అధ్యక్ష. చాలామంది కొత్త సభ్యులు కూడా ఉన్నారు, భవిష్యత్తున్న వాళ్ళు ఉన్నారు. భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని నడిపేటువంటి యువ నాయకత్వం కూడా ఉంది అధ్యక్ష. వాళ్ళందరికీ ఉపయోగపడుతుందని కూడా నేను భావిస్తా ఉన్నా. కొన్ని రకాల స్పెసిమన్స్, కొన్ని ప్రతీకాత్మక విషయాలు కొన్ని తయారవుతూ ఉంటాయి అధ్యక్ష పరంపరలో భాగంగా. అనేక దేశాలలో డెమోక్రసీ మెచ్యూర్ అవుతున్న కొద్దికి, పరిణతి పెరుగుతున్న కొద్దికి చర్చల సరళి కానీ, ఆలోచన సరళి కానీ, సమకాలీన సామాజిక ధోరణుల మీద అద్భుతమైన సమీక్షలు నిర్వహించి తగినటువంటి చర్యలు తీసుకుంటూ ఉంటారు అధ్యక్ష. తద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు కూడా చాలా ఉంటాయి. చాలా దేశాలు అట్లా ముందుకు పురోగమిస్తూ ఉన్నాయి. మన దేశంలో అధ్యక్ష కొన్ని అలవాట్లు వచ్చేసినాయి. ప్రత్యేకించి నేను మళ్ళీ ఒకసారి మనం చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈ బడ్జెట్ అంటే అదేదో బ్రహ్మ పదార్థం అన్నట్టు, అదేదో ఒక అంకెలు మాత్రమే చెప్తారన్నట్టు, ఇంక్రిమెంటల్లో డిక్రిమెంటల్లో ఉంటారన్నటువంటి ఒక అభిప్రాయం మన దేశంలో ప్రబలి ఉంది అధ్యక్ష. అన్ని స్థాయిలలో అదే చర్చ. పార్లమెంట్లో కానీ, వివిధ రాష్ట్రాలలో ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ల సందర్భంగానే రెండు విషయాలు మనం గమనిస్తాం అధ్యక్ష. బడ్జెట్ ఆర్థిక మంత్రి గారు ప్రవేశపెడతారు. దానికి సంబంధించి అధికార పక్ష సభ్యులు ఆహా బడ్జెట్, ఓహా బడ్జెట్, ఇది అద్భుతమైన బడ్జెట్ అని వీళ్ళు చెప్తారు అధ్యక్ష. ప్రతిపక్ష సభ్యులేమో ఇది పనికి మాలిన బడ్జెట్, పసలేని బడ్జెట్, బడ్జెట్ సప్పగా ఉంది. నాకు జ్ఞానం వచ్చి 50 ఏళ్ళు అయితే అధ్యక్ష ఈ రాజకీయపరమైనటువంటి ఇదే మాటలు వింటాం అధ్యక్ష స్టీరియోఫోనిక్. ఏం కారణం? దీనిలో మార్పు లేదు అధ్యక్ష. ఇది కంటిన్యూ ఉంటుంది. సీట్లు మారినప్పుడు కూడా ఇదే ధోరణి. ఇటుంటే ఈ మాట, అటుంటే ఆ మాట. స్థూలంగా మనం ఆలోచిస్తే అధ్యక్ష, బడ్జెట్ అనేది నిధుల యొక్క కూర్పు.
ఈ కూర్పు ఎట్లా ఉండాలా, ఏం జరగాల, ఆ సమకూర్చబడ్డ నిధులను ఏ విధంగా వినియోగించి రాష్ట్రం లేదా దేశం యొక్క అభ్యుదయానికి తోడ్పడాలనేటువంటిది ఇక్కడ విషయం అధ్యక్ష. దీనిలో అప్పులు అనేది కూడా ఒక రెటరిక్ మన కంట్రీలో. ఇదేదో 1940స్లో 1950స్లో 1960స్లో మాట్లాడే వరకు బాగానే ఉండే. ఆ తర్వాత వచ్చినటువంటి కాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కొత్త పుంతలు తొక్కుతా ఉంది. మన దేశ ఆర్థిక వ్యవస్థ కూడా కొత్త పుంతలు తొక్కుతా ఉంది. నాకుండే పరిజ్ఞానం మేరకు అధ్యక్ష, ఐ స్టాండ్ ఫర్ కరెక్షన్. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత బడ్జెట్ ప్రవేశపెడితే మన మొట్టమొదటి బడ్జెట్ ఓన్లీ 190 crores అధ్యక్ష. జస్ట్ 190 కోట్లు దేశ బడ్జెట్. అందులో దగ్గర దగ్గర 91 కోట్లేమో రక్షణ నిధికి అధ్యక్ష, డిఫెన్స్కి. మిగిలిందే మొత్తం దేశానికి బడ్జెట్. నేను ఎంఏ పొలిటికల్ సైన్స్లో ఉన్నప్పుడు అధ్యక్ష 1978లో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే డాక్టర్ చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా బడ్జెట్ ప్రవేశపెడితే 680 crores అధ్యక్ష బడ్జెట్, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్. ఈరోజు మనం లక్షల కోట్లలో మాట్లాడతాం. అంటే ఈ నిధుల కూర్పుకు సంబంధించి నేను గతంలో కూడా చెప్పిన అధ్యక్ష, మళ్ళీ ఒకసారి మనవి చేస్తా ఉంది. వాస్తవానికి జరగాల్సింది అధ్యక్ష, ప్రజాస్వామ్య దేశంలో అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి విభాగం ప్రణాళిక విభాగం అధ్యక్ష, ప్లానింగ్ డిపార్ట్మెంట్. ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభ దశలో, అంతకు ముందు, నేను ఇటీవల కాలంలో మన ఫైనాన్స్ సెక్రటరీ గారు కూడా చెప్పాను, మన సిఎస్ గారు కూడా చెప్పాను, ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా చెప్పాను. బడ్జెట్ రెండు రకాలు ఉంటుంది అధ్యక్ష, ఒకటి గవర్నమెంట్ బడ్జెట్, ఒకటి ఏమో ప్రైవేట్ ఫ్యామిలీ బడ్జెట్. ఈ రెండింటి మధ్య చాలా స్పష్టమైన తేడా ఉంటుంది. ప్రైవేట్ బడ్జెట్ ఏమో వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ మీదనో వాళ్ళకు సంవత్సరం మొత్తం మీద కలిపి వచ్చే ఆదాయం మీదనో ఆధారపడి వాళ్ళ ప్లానింగ్ ఉంటుంది అధ్యక్ష. ఒక రైతుకు పంట పండితే 10 లక్షలు వస్తే ఏం చేయాలి ఈసారి? అమ్మాయి పెళ్లి చేయటమా, ఇల్లు కట్టుకోవటమా, లేదు పిల్లవాడిని మెడిసిన్ చదివించడమా, లేదు ఇంకేదైనా 2 ఆభరణాలు కొనుక్కోవడమా? ఇది ప్రైవేట్ బడ్జెట్ అధ్యక్ష. వాళ్ళ యొక్క పర్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళ కిట్టి, దాని మీద ఆధారపడి వాళ్ళ బడ్జెట్ రూపకల్పన జరుగుతుంది. కానీ గవర్నమెంట్కి వచ్చేటప్పటికి అది తారుమారు అవుతుంది అధ్యక్ష. గవర్నమెంట్లో మొట్టమొదటి ప్లాన్ ప్రిపేర్ అవుతుంది. ఈ సంవత్సరం విద్యా రంగం మీద మనం ఎంత ఖర్చు పెట్టాలా, అవసరాలు ఏమున్నాయి, వైద్య రంగం పరిస్థితి ఏంది, లేదు ఫలానా రంగం ఏంది, ఫలానా రంగం ఏంది, నీటిపారుదల ఏంది, మంచి ఏంది, చెడ్డ ఏంది అని ప్లాన్ ప్రిపేర్ అవుతుంది. యాజ్ అగైన్స్ దట్ ప్లాన్ నిధుల కూర్పు జరుగుతుంది అధ్యక్ష. ప్రజాస్వామ్య ప్రభుత్వానికి వాస్తవంగా చెప్పానంటే ఉండే వైటల్ పవర్స్ రెండు అధ్యక్ష. గవర్నమెంట్ ఇన్ ఎ డెమోక్రసీ కెన్ ట్యాక్స్ ఎనీబడి. ఆ ట్యాక్స్ ఎక్కువ వేసినరా తక్కువ వేసినరా అది ప్రజా కోర్టులో తీర్పు చెప్తారు అధ్యక్ష, ప్రజలు వాళ్ళకి నచ్చకపోతే. వైటల్ పవర్స్ రెండు. ఇట్ కెన్ ట్యాక్స్ ఎనీబడి, ఇట్ కెన్ అరెస్ట్ ఎనీబడి. ఈ రెండు అధికారులు మాత్రమే ఉంటాయి అధ్యక్ష. డెమోక్రసీలో ఉండే గొప్పతనమే అది. ఈ కూర్పులో భాగంగా రాష్ట్రానికి వచ్చేటువంటి పన్నులు మన దేశంలో ఉన్నటువంటి మన రాజ్యాంగ విహితమైనటువంటి అరేంజ్మెంట్ ప్రకారంగా కొన్ని పన్నులేమో రాష్ట్రాలు వసూలు చేస్తే అధ్యక్ష, కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ వసూలు చేస్తాయి. స్టేట్స్ షేర్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్ అంటే కేంద్రం కలెక్ట్ చేసిన దానిలో. తర్వాత ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్, అవి పోను పన్నేతర రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ, ఇందాక బట్టి గారు చెప్పారు. అవి పోను ఇంకో వెసులుబాటు ఏంటంటే మార్కెట్ బారోయింగ్స్. ఇవన్నీ కలిపి వీటి సమాహారం బడ్జెట్. బట్టి గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే, మొన్న ఏదో ఒక మంచి మాట వారు మాట్లాడినట్టు నేను చూసిన పేపర్లలో, హౌస్లో లేను కానీ, మన ఊరు మన బడి కార్యక్రమం మంచి కార్యక్రమం అన్నారు. నేను ప్రతిసారి అంటా ఉంటా అధ్యక్ష,
బట్టి విక్రమార్క గారి ప్రేమకు మేము నోసుకోలేదు, ఒకటన్నా మా గురించి మంచి మాట చెప్పరు అని అంటా ఉంటా. ఈసారి వారికి ఎందుకో కొంచెం దయ కలిగింది, మంచి మాట ఒకటి చెప్పినారు. వారు ఇందాక దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో జరిగినటువంటి ప్రయత్నాలలో భాగంగా వచ్చిన అనేక గొప్ప గొప్ప సంస్థలు ఎట్లా నాశనం చేయబడుతున్నాయో చాలా గట్టిగా వారు చెప్తా ఉంటే, ఈ పక్కన సభ్యులు అంటున్నారు బట్టి గారు పార్లమెంట్ అయితే బాగుంటుంది, ఈ అంశం పార్లమెంట్ ఇది, అందరం కలిసి వారిని మన రాష్ట్రం పక్షాన పార్లమెంట్ పంపాలని మాట్లాడుతున్నారు అధ్యక్ష. ప్రమోషన్ అధ్యక్ష, డిమోషన్ ఏం లేదు అక్కడ. అంత గట్టిగా వారు మాట్లాడుతుంటే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటే సభ్యులకు ఇమీడియట్ అభిప్రాయం ఏమొచ్చిందంటే, ఈ సబ్జెక్ట్ అంతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోపం మా మీద చేస్తే అత్త మీద కోపం దుత్త మీద చేసినట్టు, మేము కాదు కదా చేసేది, మన దగ్గర ఉన్న ప్రైవేటు సంస్థల్ని ఎంతో కొంత కాపాడుతున్నాయి, ప్రభుత్వ రంగ సంస్థలను కూడా చాలా అద్భుతంగా మనం కాపాడుతున్నాం అధ్యక్ష. మన ఆర్టీసీ పరిరక్షణ కావచ్చు, వారు అన్నట్టు సింగరేణి పరిరక్షణ కావచ్చు, మన పరిధిలో ఉన్న మేరకి కాపాడుకుంటూ వస్తా ఉన్నాం. ఈ నిధుల కూర్పులో అధ్యక్ష ఈరోజు నేను చెప్పే లెక్క కాదు ఇది, హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ పబ్లిష్డ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. డజన్ల కొద్ది విషయాలలో తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రం అయినప్పటికీ అద్భుతాలు సాధిస్తూ ఉందని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తా ఉంది అధ్యక్ష. ఇది నేను చెప్తలేదు, ఏ ఒక్క అంశం రెండు అంశాలు కాదు, ఆ వివరాలన్నీ ఆర్థిక శాఖ మంత్రి గారు చాలా వివరంగా వారి స్పీచ్లో చెప్పారు, వారి ఆన్సర్లు కూడా చెప్పారు. సభ్యులకు చాలా వరకు దాంట్లో సమాధానాలు వచ్చినాయి, నేను ఆ వివరాల్లో పోను అధ్యక్ష. కానీ అప్పులు అని ఏదైతే వారు అన్నారో, ఈ రోజున్నటువంటి విజ్డమ్ ఆఫ్ ఎకానమీలో, ఈ రోజున్నటువంటి ఎకనామిక్ డైనమిక్స్లో అది అప్పు కింద పరిగణించారు అధ్యక్ష, దాన్ని వనరుల సమీకరణ కింద పరిగణిస్తారు. ఇందాక నేను మనవి చేసినట్టుగా వనరులు అనేటివి రకరకాల పద్ధతులలో వస్తాయి, ట్యాక్స్ ద్వారా, ట్యాక్సేతరంగా, అట్లాగే మార్కెట్ బారోయింగ్స్ ద్వారా. ఆ వచ్చే దానిలో కూడా మనం ఎంత బ్రహ్మాండమైనటువంటి మన రాష్ట్రాన్ని ఒక కఠోరమైనటువంటి క్రమశిక్షణ పాటిస్తూ ఉన్నాం, కరప్షన్ను అణిచివేసినాం. ఎస్, డెఫినెట్గా గతంలో ఎన్నడూ లేనటువంటి పారదర్శకతను ప్రవేశపెట్టినాం. చిన్న మొత్తం కాదు కదా అధ్యక్ష, రైతు బంధు కింద ఇచ్చింది ఒక 50,000 కోట్ల పైచీలకి ఇచ్చినాం ఇప్పటికే. తమరు నేను ఆ రోజు లక్ష్మీపుత్రుడు అని అనేవాడిని అధ్యక్ష, తమరు వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నప్పుడే దాన్ని ప్రారంభించినారు. 100% ట్రాన్స్పరెన్సీ సార్. ఇక్కడ ఫైనాన్స్ సెక్రటరీ గారు వేస్తే మన ఆర్థిక మంత్రి గారు చెప్పినట్టుగా అక్కడ సెల్ ఫోన్లలో టంగ్ 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 మన మెసేజ్ వస్తుంది, బ్యాంకులో జమ అయిపోతుంది, దఫ్తర్కి పోయేది లేదు, దరఖాస్తు పెట్టేది లేదు, ఎవరికి సల్యూట్ కొట్టేది లేదు, పైరవి లేదు, మధ్య దళారీలు మాయమైపోయినారు. అట్లా అనేక విషయాలలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో పారదర్శకత కూడా పెంచగలిగినాం. మధ్యలో పిల్ఫరేజ్ తగ్గిపోయింది, లీకేజ్ కూడా తగ్గిపోయింది. అట్లాంటి అనేక సంస్కారవంతమైనటువంటి ఆర్థిక క్రమశిక్షణను కఠినంగా పాటించడం మూలాన మన రాష్ట్రంలో ఉండే 29 మొన్నటి వరకు అధ్యక్ష, కశ్మీర్ యూటీ అయిన తర్వాత 28 రాష్ట్రాలు, 28వ రాష్ట్రంలో అప్పులు చేసే క్రమంలో మన ర్యాంకు 25వ స్థానంలో ఉన్నాం అధ్యక్ష. మనకన్నా పైన 24 రాష్ట్రాలు మనకన్నా చాలా ఎక్కువ అప్పు చేసినాయి. అవర్ డెట్ పర్సెంటేజ్ టు అవర్ జిఎస్డిపి ఇస్ ఓన్లీ 23% అధ్యక్ష. 40% పైన ఉన్న వాళ్ళు ఉన్నారు, 35 ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పరిపాలించే రాజస్థాన్ కూడా మనకన్నా ఎక్కువనే ఉంది, పంజాబ్ చాలా ఎక్కువలో ఉంది, ఇతర రాష్ట్రాలు సరే సరే. 25th ప్లేస్లో మనం ఉన్నామంటేనే మనం చాలా తక్కువ అప్పులు చేస్తున్నామని అర్థం అధ్యక్ష. అప్పుల వల్ల మనకు వచ్చే ప్రమాదం ఏమి లేదు, దాని గురించి బట్టి విక్రమార్క గారు అస్సలు రంది పెట్టుకునే అవసరం లేదని మనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. డెఫినెట్గా ఆ స్థాయి మన సభకు రావాలి అధ్యక్ష. ఇండియాలో ఉన్నటువంటి, మన భారతదేశంలో ఉన్నటువంటి విధానం ప్రకారంగా ఫిస్కల్ పాలసీ, ఆర్థిక పరమైనటువంటి అంశాల మీద కంట్రోలు,
దేశం యొక్క విత్త విధానాన్ని నిర్ణయించేది కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష. నిర్ణయించేది, నిర్వహించేది, నియంత్రించేది కూడా వాళ్ళే. కాబట్టి మనము ఎనీ స్టేట్ గవర్నమెంట్ ఇన్ ఇండియా హ్యాస్ టు బి అలైక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇట్ కెనాట్ బి అన్లైక్. వీ హ్యావ్ టు బి ఇన్ ద ఫుడ్ స్టెప్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓన్లీ. చిన్న కొద్ది మేరకే మనకు స్వేచ్ఛ ఉంటుంది తప్ప బ్రాడ్గా ఫిస్కల్ పాలసీ లైస్ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అక్కడ గొప్ప కనుక ఉన్నట్టయితే వ్యవహారం అంతా దేశం అంతా గొప్పగా ఉంటుంది అధ్యక్ష. ఆ పరిస్థితి కూడా రాష్ట్రాల శాసనసభలు సమీక్ష చేయాలి. ఆ పరిణతిని రాష్ట్ర శాసనసభలు సంతరించుకోవాలి. వెరీ ఇంపార్టెంట్ అకాడమిక్ పాయింట్ అధ్యక్ష, మన హౌస్ రికార్డులో కూడా ఉంటుంది. దానికోసం నేను చెప్తా ఉన్నాను. ఒక సమగ్రమైనటువంటి విశ్లేషణ అది ఆశిస్తాం అధ్యక్ష, అట్లా జరగట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ బారోయింగ్కి సంబంధించి చట్టం ఒకటి ఉంది, FRBM, ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్. దేశానికి పెద్దగా వ్యవహరించేటువంటి కేంద్ర ప్రభుత్వం, మరి ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం, ఈ నిమిషంలో దేశాన్ని పరిపాలించే ప్రభుత్వం, వాళ్ళ పాలసీ చాలా విచిత్రమైన ధోరణులు కొన్ని కనపడతా ఉన్నాయి. క్రమశిక్షణ అనేది అంతటా పాటించబడాలి కదా అధ్యక్ష, అందరికీ ఉండాలి కదా. ఆంక్షలున్నా పద్ధతులున్నా ఏదున్నా మొత్తం దేశం యొక్క పరిస్థితిని దృష్టిలో పెట్టుకోవాలి. అది కనపడట్లేదు. ఇప్పుడున్న వాళ్ళ పాలసీ ఏంటంటే బలమైన కేంద్రం, బలహీనమైన రాష్ట్రాలు. ఇది చాలా ఫెడరల్ సమాఖ్య యొక్క స్ఫూర్తికి విఘాతం కలిగించేటువంటి, అవాంఛితమైనటువంటి, అనారోగ్యమైనటువంటి అప్రజాస్వామిక చర్య అధ్యక్ష. ఇది భవిష్యత్తులో దేశంలో అనేక సమస్యలకు దారి కూడా తీస్తుంది. ఇట్లాగా ఈ పెడధోరణి కనుక కొనసాగితే ఇట్స్ నాట్ డిజైరబుల్, డెఫినెట్లీ నాట్ డిజైరబుల్. ఎందుకంటే రాజ్యాంగంలోనే మొట్టమొదటి తుట్టతొలి పేర్లనే ఉంటుంది అధ్యక్ష, భారతదేశం రాష్ట్రాల సమాఖ్య. అది రాజ్యాంగం చెప్పిన మాట. కాబట్టి రాష్ట్రాల ఉనికిని లేకుండా చేస్తాం, రాష్ట్రాలను అణిచిపెడతాం అనేటటువంటి అనేక దుర్మార్గమైన చర్యలు ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం చేపడతా ఉంది, చేస్తూ ఉంది. FRBM ఉంది అధ్యక్ష. FRBM ఇంకో మాట కూడా ఇక్కడ చెప్పాలి. కేంద్రం యొక్క పర్ఫార్మెన్స్ మనకన్నా బాగాలేదు అధ్యక్ష, మనకన్నా చాలా దిగజారిపోయింది. డెఫినెట్గా అందులో అనుమానం కూడా అవసరం లేదు. ఇక్కడ గణాంకాలు అధ్యక్ష, ఇలా దాచిపెట్టేది కూడా ఏం లేదు, దీన్ని దాచగలిగింది కూడా ఏం లేదు. ఈ కేంద్రమే వివిధ పద్ధతులలో పార్లమెంట్లో ఎకనామిక్ స్టాటిస్టిక్స్ పెట్టినప్పుడు సభ ముందు పెట్టేటువంటి డాక్యుమెంట్స్ ఇవి దాచిపెట్టేటివి కావు. డెఫినెట్లీ కేంద్ర ప్రభుత్వం యొక్క పర్ఫార్మెన్స్ మనకన్నా చాలా బ్యాడ్గా ఉంది అధ్యక్ష, చాలా లో ఉంది. మనకు వాళ్ళకి చాలా తేడా ఉంది. పర్ క్యాపిటా ఇన్కమ్ చూసినా, GDP చూసినా, ఇంకా ఏ విషయంలో చూసినా కూడా కేంద్రం పర్ఫార్మెన్స్ డిజాస్టర్స్గా ఉంది డెఫినెట్గా. కానీ వాళ్ళదేమో వాళ్ళు పెట్టే పరిమితి ప్యూర్లీ అకాడమిక్ సబ్జెక్ట్ సార్. గౌరవ సభ్యులకు తెలవాలి, యువ శాసన సభ్యులు చాలామంది ఉన్నారు. టుడే ఈ రోజుకున్న లెక్క అధ్యక్ష, RBI కేంద్ర ప్రభుత్వం వెలువరించినటువంటి నివేదికల ద్వారా చెప్తున్నటువంటి మాట, వాళ్ళ డెట్ పర్సెంట్ టు GDP ఈజ్ 58.5%. 58.5% వరకు కేంద్ర ప్రభుత్వం అప్పులు తీసుకున్నది. వెరసి ఈరోజు భారతదేశం యొక్క అప్పు 152 లక్షల కోట్లు. రాష్ట్రాలకు ఇచ్చేదేమో బిలో 25%, 25% మించద్దు. మరి రాష్ట్రాలకు ఇచ్చిన నీతినే కేంద్రం కూడా పాటించాలి కదా అధ్యక్ష. వాళ్ళ పైన ఇంకేం బాడీ లేదు కాబట్టి, వాళ్ళని అడిగే వాళ్ళు లేరు కాబట్టి, వాళ్ళేమో ఇష్టం వచ్చినట్టు నిధుల సమీకరణ చేస్తారు, రాష్ట్రాలను మాత్రం తొక్కి పెడతారు. అంతవరకే ఆగుంటే బాగుండేది.
ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఫెడరల్ స్ఫూర్తిని చాలా భయంకరంగా దెబ్బతీస్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అధ్యక్ష, మొన్న నేను వనపర్తి జిల్లాలో నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి పోయిన అధ్యక్ష. మన వ్యవసాయ శాఖ మంత్రి గారు తీసుకెళ్తే అక్కడ పోయినాం. ఆ సందర్భంలో అక్కడ ప్రజలు కోరినారు, ఒక రోడ్డు వేయాల్సిన అక్కడ ఉంది. ఇంకా లీనియర్ రోడ్, అంత పెద్ద గొప్ప రోడ్డు కూడా కాదు, దానికి ఏం 100 ఎకరాలు తీసుకునే అవసరం కూడా లేదు. కొద్దిపాటి అడవి భూమి తీసుకోవాలి, మధ్యలో ఉంది. నిన్న మొన్నటి వరకు రాష్ట్రానికి ఉన్న అధికారం అధ్యక్ష 5 హెక్టార్స్ వరకు ప్రజల అవసరాల కోసం ఒక రోడ్డు కానీ, ఒక ఇరిగేషన్ కాలువ కానీ, ఏదో కాలనీ నిర్మాణం కానీ, మరొకటి కానీ 5 హెక్టార్స్ వరకు మనం వాడుకునే అవకాశం మనకున్నది. ఇప్పుడున్న కేంద్రం దాన్ని తగ్గించి కోతబెట్టి ఓన్లీ 1 హెక్టార్ తెచ్చారు. ఈ సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందా? సమాఖ్య స్ఫూర్తిని పెంపొందిస్తుందా? భారతదేశం రాష్ట్రాల సమాహారం అనే రాజ్యాంగ పూర్తికి విఘాతం కలిగిస్తుందా? ఇది సమీక్ష చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ప్రతిపక్షం అధికార పక్షం అనే భేదం లేకుండా రాష్ట్రాల శాసనసభలు ఇటువంటి విషయాలను, ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా జరిగేటువంటి విధానాలను ముక్త కంఠంతో, ఏకకంఠంతో మనందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం అధ్యక్ష. ఆల్ స్టేట్స్ ఇన్ ఇండియా, all legislatures in India must debate on this point, because the very spirit of federalism is in danger. చాలా ఘోరమైన పనులు జరుగుతూ ఉన్నాయి. చివరికి అధ్యక్ష, రాష్ట్రాలలో ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు పనిచేస్తారు. మనం 3 రకాలుగా ఉంటారు ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ రాష్ట్రాల పరిధిలో ఉన్నప్పుడు. సరే, మరొకటి కూడా ఉంటుంది ఇండియన్ ఫారిన్ సర్వీస్, అది వేరే. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు మన దగ్గర పనిచేస్తారు అధ్యక్ష. వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాలసీ మేకింగ్లో, పొలిటికల్ బ్యూరోక్రసీకి ఇచ్చే గైడెన్స్లో చాలా ప్రధాన భూమిక పోషిస్తారు అధ్యక్ష. రాజకీయ ప్రభుత్వాలు మారినా వాళ్ళు కంటిన్యూస్గా ఉంటారు కాబట్టి రాష్ట్రం యొక్క స్థితిగతులు చక్కటి పద్ధతిలో పోవడానికి మార్గదర్శనం చేస్తూ ఉంటారు. అందుకే దేశం వాళ్ళకి అంత ఉన్నత స్థాయి డిగ్రీ ఇచ్చి గౌరవం ఇచ్చింది. వాళ్ళు ఏ రాష్ట్రంలో ఏ పాలసీ ఉంటుందో, అక్కడ అవసరాలు ఉంటాయో దానికి అనుగుణంగా వాళ్ళు పనిచేస్తారు అధ్యక్ష. దానిలో మమేకమై పనిచేస్తారు. దే ఆర్ వన్స్ అలాటెడ్ టు ఎ క్యాడర్, దే ఆర్ పార్ట్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్. ఇక్కడనే ఎండ్ ఆఫ్ ద సర్వీస్ దాకా పనిచేస్తారు, రిటైర్ అవుతారు. ఆ విధంగా ఉంటుంది. అంటే రాష్ట్రంతో పూర్తిగా వాళ్ళ జీవితం ముడిపడి ఉంటుంది. చాలామంది అధికారులు చాలా ఎమోషనల్ కూడా పనిచేస్తారు అధ్యక్ష. హై కమిట్మెంట్స్ ఉండే వాళ్ళు ఉంటారు. వాళ్ళను కూడా ఈరోజు కేంద్రం రూల్ మారుస్తాం, ఏ రాష్ట్రంలో ఉన్న ఏ అధికారినైనా సరే ఎప్పుడు పడితే అప్పుడు వాపసు తీసుకునేటట్టు పిలిపించుకునే అధికారం మేము పెట్టుకుంటామని చెప్పి మీ గొంతుకు వస్తామని రాష్ట్రాలని అడిగింది అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం. ఇట్లా చేద్దామనుకుంటున్నాం, మీ అభిప్రాయం ఏందని. మేమైతే చాలా బలంగా చెప్పినాం, ఇది చాలా దుర్మార్గమైన చర్య, మంచిది కాదు, ప్లీజ్ డ్రాప్ దిస్ ఐడియా, నాట్ కరెక్ట్. ఆల్ ఇండియా సర్వీస్ అధికారులను కూడా ఒక అభద్రతకు లోను చేసేటువంటి, వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకునేటువంటి, ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగించేటువంటి తీవ్రమైనటువంటి కథ అధ్యక్ష. అధ్యక్ష, ఇంకోటి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంలో, అవసరమని నేను భావిస్తా ఉన్నాను. బడ్జెట్ ఈజ్ ఎ పబ్లిక్ ఫండ్ అధ్యక్ష. బడ్జెట్ డెఫినెట్లీ పబ్లిక్ ఫండ్. And politics is much beyond votes and seats. ఇంతసేపు ఓట్లు లెక్క పెట్టుకోవడం, సీట్ల నెచ్చి లెక్క పెట్టుకోవడం, అది మాత్రమే రాజకీయం కాదు అధ్యక్ష. అంతకే పరిమితం అయితే అది అరాచకం అవుతుంది, రాజకీయం కాదు. ఇట్స్ మచ్ బియాండ్ సీట్స్ అండ్ ఓట్స్. కానీ ఈ మధ్య దురదృష్టం, చాలామంది పిగ్మీలు ఇందులో దూరిపోయి అవగాహన లేమితోని, అసహజమైనటువంటి పెడధోరణులతోని ప్రజాస్వామ్య స్ఫూర్తికి చాలా పెద్ద భయంకరమైనటువంటి విఘాతం తెచ్చే పనులు చేస్తూ ఉన్నారు. వాళ్ళ నోళ్ళకు మొక్కాలి. అనేకమైనటువంటి జాడ్యాలు ప్రబలగొట్టి చక్కగా మంచి ప్రేమపూర్వకంగా ఈ దేశంలో విషబీజాలు నాటుతూ ఉన్నారు. విచ్ ఇస్ నాట్ కరెక్ట్ ఎట్ ఆల్, నాట్ ఇన్ ద కంట్రీ ఎట్ ఆల్.
తాత్కాలికంగా కొంతమందికి రాక్షసానందం కలిగించవచ్చు, కానీ లాంగ్ రన్లో ప్రపంచానికే మార్గదర్శకంగా ఉంటూ భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శిస్తూ ముందుకు సాగుతున్నటువంటి భారత సమాజం యొక్క ఔన్నత్యాన్ని దారుణంగా దెబ్బతీసే చర్య అధ్యక్ష. నేను ఒక సందర్భంలో మనం మనవి చేయడం జరిగింది. డెఫినెట్లీ ఎవరు అవునన్నా కాదన్న అధ్యక్ష, మన రాష్ట్రం కాకపోయినప్పటికీ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడానంటే, టుడే ఇన్ ఇండియా బెంగళూరు సిటీ ఈజ్ ద సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా. ఐటీ రంగంలో ఎంతమంది అధ్యక్ష, అక్కడ అనేక రాష్ట్ర ప్రభుత్వాలు, అనేక మంది ముఖ్యమంత్రులు, అనేక మంది ప్రధాన కార్యదర్శులు, అనేక మంది ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు అనేక దశాబ్దాల పాటు కొనసాగించిన కృషి వల్ల అక్కడ సుమారు 30 లక్షల మంది పొట్టబోసుకుంటారు అధ్యక్ష ఐటీలో, బెంగళూరులో. వాళ్ళ తర్వాత రెండవ స్థానంలో మనం ఉన్నాం ఈరోజు ఇండియాలో. 3 లక్షల కోట్ల పైచీలకు సాఫ్ట్వేర్ ఎగుమతులు బెంగళూరు నుంచి జరిగితే సుమారు 1,50,000 కోట్ల దరిదాపుల వాళ్ళలో 50% మన 148 అధ్యక్ష, నాకు తెలిసి లేటెస్ట్ ఫిగర్. సుమారు 1,50,000 కోట్ల సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ మన హైదరాబాద్ నుంచి జరుగుతుంది. చిన్నతనంలో నేను బేగంపేట ఎయిర్పోర్ట్ మా స్కూల్ ఎక్స్కర్షన్లో వస్తే అధ్యక్ష 3 గంటలు నిల్చుంటే ఒక విమానం వచ్చింది అధ్యక్ష. 3 గంటలు. టుడే అవర్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ హ్యాండిల్స్ అబౌట్ 589 aircrafts a day. ఇక్కడి నుంచి ఎక్కడ పోయింది? మనం ఇప్పుడు కలకత్తాను మద్రాసును దాటి 4వ స్థానంలో ఉన్నాం అధ్యక్ష ఎయిర్ ట్రాఫిక్లో మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్. ఇదంతా ఎట్లా సాధ్యమైతే సార్? ఇది బెంగళూరు సిలికాన్ వ్యాలీ అయినా, హైదరాబాద్ సెకండ్ ప్లేస్లో ఉన్నా, మన తర్వాత 3వ స్థానంలో పూనా పురోగమిస్తున్నా, ఎట్లా సాధ్యమవుతుంది? హైదరాబాద్ ఈజ్ ఆల్సో వెరీ ఫేమస్ ఫర్ ఫార్మా ఇండస్ట్రీ. దానికోసం మనం ఫార్మా సిటీ పెట్టుకున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఎంత పెద్ద ఫార్మా కంపెనీ అయినా సరే జస్ట్ లైక్ దట్ వచ్చి హైదరాబాద్ స్టార్ట్ చేయొచ్చు. ఎట్లా సాధ్యమవుతుంది? అది ఎక్కడ పడితే అక్కడ కాదు అధ్యక్ష, అంత ఈజీ కాదు. దానికి ఒక ఎక్కువ బిల్డ్ కావాలి, ఒక వాతావరణ కల్పన జరగాలి. అందుకు అవసరమైన టూల్స్ అంటే అందులో పనిచేయగలిగే శక్తి, సామర్థ్యం, ఆ స్కిల్స్ ఉన్నటువంటి వర్క్ ఫోర్స్ కావాలి. నేను వచ్చి హైదరాబాద్లో రేపు ఒక ఫార్మా ఇండస్ట్రీ 10,000 కోట్లు పెట్టుబడి పెడతా అంటే హైదరాబాద్ కెన్ ఈజీలీ అడాప్ట్ దట్. కారణం ఏంటంటే ఇక్కడ ఎక్కువ ఉంది, అందులో అందరు పనిచేస్తారు అధ్యక్ష. అందులో పలానా వాళ్ళు పనిచేస్తారు, పలానా వాళ్ళు చేయరని లేదు. బెంగళూరులో ఐటీ ఇండస్ట్రీ ఉందన్నా, మన హైదరాబాద్లో ఐటీ ఇండస్ట్రీ ఉందన్నా, మన దేశం వాళ్ళు కదా అధ్యక్ష, అనేక దేశాల వాళ్ళు పనిచేస్తూ ఉంటారు ఇక్కడ. నేను చెప్పే 580 ఎయిర్క్రాఫ్ట్లలో అనేక మంది వాళ్ళు వచ్చిపోతూ ఉంటారు, ప్రతిరోజు వచ్చిపోతూ ఉంటారు. కార్యకలాపాలు వ్యాపారం కాబట్టి, ప్రపంచ వ్యాప్తానికి సంబంధించిన విషయం కాబట్టి చిన్న చిన్న మత కలహాలు పెట్టి, ఇంకో కలహాలు పెట్టి ప్రజలను విడదీసి, ప్రజలను ఒకళ్ళ మీద ఒకళ్ళని పడేసి తన్నేస్తే, బెంగళూరులో విమానం దిగితే ఆడ కర్ఫ్యూ ఉంటుందట, హిజాబ్ పంచాయతీ, హిజాబ్ అదేందో హిజాబ్ పంచాయతీ. ప్రజలు దొరుకునే ఆహారం అధ్యక్ష, బట్టలు ఒక ఆయన షర్ట్ వేసుకుంటాడు, ఒక ఆయన వాస్కోట్ వేసుకుంటాడు, ఒక ఆయన ధోతి కట్టుకుంటాడు, ఒక ఆయన షేర్వాణి. మనకి ఎవరు దాంతో గవర్నమెంట్కి ఏం సంబంధం అధ్యక్ష? నాకు అర్థం కాదు. అది ఒక అంశంలాగా చిత్రీకరించి ఇంత సంకుచితమైనటువంటి విధానంలో వ్యవహారం చేస్తే ఈ దేశం ఎక్కడికి పోతుంది? ఏం జరుగుతుంది? వాట్ విల్ హ్యాపెన్? హైదరాబాద్లో బాగుంటుందట వాతావరణం, ఆడ ఫార్మా పరిశ్రమ పెట్టుకోవచ్చు, ఆడ పోల్ట్రీ ఇండస్ట్రీ పెట్టుకోవచ్చు, అక్కడ ఐటీ పరిశ్రమ పెట్టుకోవచ్చు అంటే వాడు వస్తాడు. కానీ ఎయిర్పోర్ట్లో దిగంగానే వాళ్ళు డామ్మని కత్తులు పట్టి పొడుచుకుంటారట, కర్ఫ్యూ ఉంటుందట, 144 సెక్షన్ ఉంటుంది. ఎవడు వస్తారు అధ్యక్ష? ఈ బిల్డ్ అయినటువంటి ఎక్కువ ఏదైతే ఉందో ఇది ధ్వంసం అయితే లక్షలాది మంది యువకుల భవిష్యత్తు అగమ్యగోచరం అవుతుంది అధ్యక్ష ఈ దేశంలో. అలా పోతా ఉన్నది ఈ దేశంలో. ఐఎమ్ వెరీ సారీ టు సే, విత్ ఆల్ ద పెయిన్ ఐఎమ్ టెలింగ్ దిస్. ఇది పూర్తి స్థాయిలో పెడదోరని, ఏ రకంగా కూడా ఈ దేశానికి మంచిది కాదు, ఎవరికి కూడా మంచిది కాదు. ఇక్కడెక్కడోళ్ళు వస్తారు అధ్యక్ష, హైదరాబాద్ పోతే ఇంత పొట్టబోసుకోవచ్చు, బతకచ్చు, ఏదో పని దొరుకుతుంది, ఆశతో వస్తారు. ఇవాళ 11 రాష్ట్రాల వాళ్ళు వచ్చి మన దగ్గర పొట్టబోసుకుంటున్నారు అధ్యక్ష.
అనేక రకాల మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో హౌస్ బిల్డింగ్ ఇండస్ట్రీలో కావచ్చు, మన ఫార్మాసిటీ మన ఫార్మా కంపెనీలలో కావచ్చు, మన ఐటీ కంపెనీలలో కావచ్చు, దేశం నలుమూల నుంచి వస్తారు, విదేశాల నుంచి వస్తారు. ఈ ఎకో బిల్డ్ అయ్యేటువంటి వాతావరణం ఎంతవరకు మంచిది? దయచేసి ఈ దేశ యువత, ఈ రాష్ట్ర యువత ఈ విషయంలో ఈ ఉన్మాదుల చర్యలు ఎక్కడి తీసుకుపోతాయి ఈ దేశాన్ని? ఎంతవరకు ఇది సమంజసం? ఎన్నో దశాబ్దాల తరబడి అనేక మంది శ్రమ మీద అనేక వ్యయ ప్రయాసాల గురించి నిర్మితమైనటువంటి ఈ వాతావరణాన్ని కలుషితం చేస్తే ఏం జరగబోతుంది ఈ దేశానికి? దీని మీద కూడా తీవ్రమైనటువంటి చర్చ జరగాల్సిన అక్కర ఉంది అధ్యక్ష. ఎస్ ఐ సే ఐ వుడ్ లైక్ టు బీ ఆన్ రికార్డ్. మనకంటే ఆర్థిక నిర్వహణలో దేశం పరిస్థితి చాలా దారుణంగా ఉంది. సింపుల్ మాట అధ్యక్ష, 2014లో అప్పుడు యూపీఏ గవర్నమెంట్ ఉండేది. యూపీఏ గవర్నమెంట్ మీద నానా రకాల నిందలు మోపి రకరకాల వ్యాఖ్యానాలు ప్రచారం చేసి ఇప్పుడున్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దేశ ప్రజల పరిస్థితి ఏమైపోయిందంటే అన్నవస్త్రానికి పోతే ఉన్నవస్త్రం పోయిన కాడికి వచ్చింది. వాళ్ళ పర్ఫార్మెన్సే బాగలేదని వీళ్ళకు ఓట్లేసారు అధ్యక్ష. మొత్తం క్రాష్ అయిపోయింది దేశం. ఎస్, యూపీఏ పీరియడ్లో ఉన్న పరిస్థితి కూడా దిగజారిపోయింది ఇప్పుడు. డెఫినెట్గా వాళ్ళు ఇది కేంద్రం ఇచ్చే గణాంకాలు అధ్యక్ష, నా కవిత్వం కాదు ఇది. ఆ రోజు గ్రోత్ 8% ఉంటే ఈరోజు 6% పడిపోయింది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిన్నగాక మొన్న చెప్పిన లెక్క ఇప్పుడు ఆనంది సెషన్ జరుగుతూ ఉంది. ఆర్థిక పరిస్థితి దిగజారుడు అనే దానికి సాకు కరోనా కాదు అధ్యక్ష. మచ్ బిఫోర్ కరోనా పాండమిక్ ది డిక్లైన్ ఇన్ ద ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ ఆఫ్ ద కంట్రీ హెస్ టేకన్ ప్లేస్. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అంటే ఎట్లుంటుందంటే అధ్యక్ష, ఇవాళ మన జీడిపి, మన జిఎస్డిపి, జీడిపి అంటే జిఎస్డిపి అంటే కన్ఫ్యూజన్ ఏం లేదు అధ్యక్ష. ఇక్కడ స్టేట్ వస్తుంది కాబట్టి జిఎస్ యాడ్ అవుతుంది అంతే. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడ్యూస్, జిఎస్డిపి అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడ్యూస్, అంతే తేడా. ఒకటే సేమ్ జీడిపి కిందనే లెక్క. టుడే అవర్ జిఎస్డిపి వి హావ్ గ్రోన్ ఫ్రమ్ వేర్ టు వేర్. 4.5 లక్షల కోట్ల నుంచి 11.5 లక్షల కోట్లకు మనం పెరిగినాం అధ్యక్ష. ఇట్స్ వెరీ గుడ్ రైజ్, మర్క్యూరిక్ రైజ్. ఎట్ ద సేమ్ టైం అర్థం చేసుకుని అర్థమవుతుంది అధ్యక్ష, తలసరి ఆదాయం అధ్యక్ష ఎట్లా ఉంటుంది తేడా అంటే, తెలంగాణ పర్ఫామ్ చేసిన స్థాయిలో కేంద్రం పర్ఫామ్ చేసి ఉంటే సింపుల్ అర్థమెటిక్స్ సార్. దీనిలో ఏం పెద్ద అంకెల గారడి కూడా లేదు, చాలా సింపుల్ అర్థమెటిక్స్ ఇది. మన జీడిపి, మన జిఎస్డిపి ఈరోజు తెలంగాణ స్థాయిలో కనుక కేంద్రం పనిచేసి ఉంటే 11.5 లక్షల కోట్లు కాదు అధ్యక్ష, 14.3 లక్షల కోట్లు ఉండాలి. కానీ 11.5 కాడ ఆగిపోయినాం. ఏం కారణం? మనం చేసిన స్థాయిలో కేంద్రం పర్ఫార్మెన్స్ లేదు కాబట్టి. సంపద సమకూరాలి మనకు కూడా అంటే కేంద్రం కూడా బాగా పర్ఫామ్ చేయాలి అధ్యక్ష, సైమల్టేనియస్గా రెండు పర్ఫామ్ చేయాలి. అక్కడ లేదు అధ్యక్ష. 5 లక్షల కోట్ల నుండి మనమేమో 11.55 లక్షల కోట్లకు మనం పెరిగినాం అధ్యక్ష. ప్రతి సంవత్సరం 1 లక్ష కోట్ల సంపద మనం పెంచుకుంటూ పోతున్నాం. ఇదే సమయంలో 7 సంవత్సరాల కాలంలో దేశం యొక్క జీడిపి 124 లక్షల కోట్ల నుంచి 236 లక్షల కోట్లకు పెరిగింది అధ్యక్ష. అంటే భారతదేశ వృద్ధి రేటు కంటే తెలంగాణ వృద్ధి రేటు 38.7% ఎక్కువ అధ్యక్ష.
గ్రోత్ రేట్ మన పర్సెంటేజ్ 38.7% కేంద్ర ప్రభుత్వ పర్ఫార్మెన్స్ కంటే ఎక్కువ. ఇది కేంద్రం చెప్పిన లెక్క అధ్యక్ష, మా లెక్క కాదు. అంటే ఇంకో 3 లక్షల కోట్ల రూపాయల సంపద మనకు సమకూరాల్సింది కూరకుండా పోయింది కేంద్రం యొక్క నాన్ పర్ఫార్మెన్స్ వల్ల, కేంద్రం యొక్క అసమర్థ ఆర్థిక విధానాల వల్ల. ఇట్స్ ఎ ఫ్యాక్ట్ ఆన్ రికార్డ్. అధ్యక్ష, ఇంకో పక్కన $5 ట్రిలియన్ ఎకానమీ, తెలంగాణ స్థాయిలో కనుక కేంద్రం పనిచేసి ఉంటే 11.5 లక్షల కోట్లు కాదు అధ్యక్ష, 14.3 లక్షల కోట్లు ఉండాలి. కానీ 11.5 కాడ ఆగిపోయినాం. ఏం కారణం? మనం చేసిన స్థాయిలో కేంద్రం పర్ఫార్మెన్స్ లేదు కాబట్టి సంపద సమకూరాలి మనకు కూడా. అంటే కేంద్రం కూడా బాగా పర్ఫార్మ్ చేయాలి అధ్యక్ష, సైమల్టేనియస్గా రెండు పర్ఫార్మ్ చేయాలి. అక్కడ లేదు అధ్యక్ష. 5 లక్షల కోట్ల నుండి మనమేమో 11.55 లక్షల కోట్లకు మనం పెరిగినాం అధ్యక్ష. ప్రతి సంవత్సరం 1 లక్ష కోట్ల సంపద మనం పెంచుకుంటూ పోతున్నాం. ఇదే సమయంలో 7 సంవత్సరాల కాలంలో దేశం యొక్క జీడిపి 124 లక్షల కోట్ల నుంచి 236 లక్షల కోట్లకు పెరిగింది అధ్యక్ష. అంటే భారతదేశ వృద్ధి రేటు కంటే తెలంగాణ వృద్ధి రేటు 38.7% ఎక్కువ అధ్యక్ష. గ్రోత్ రేట్ మన పర్సెంటేజ్ 38.7% కేంద్ర ప్రభుత్వ పర్ఫార్మెన్స్ కంటే ఎక్కువ. ఇది కేంద్రం చెప్పిన లెక్క అధ్యక్ష, మా లెక్క కాదు. అంటే ఇంకో 3 లక్షల కోట్ల రూపాయల సంపద మనకు సమకూరాల్సింది కూరకుండా పోయింది కేంద్రం యొక్క నాన్ పర్ఫార్మెన్స్ వల్ల, కేంద్రం యొక్క అసమర్థ ఆర్థిక విధానాల వల్ల. ఇట్స్ ఎ ఫ్యాక్ట్ ఆన్ రికార్డ్. అధ్యక్ష, ఇంకో పక్కన $5 ట్రిలియన్ ఎకానమీ, భూమి కావాలని అడిగితే 30 లక్షల కూడా నేను 40 లక్షలు ఇస్తా అంటుండే. ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ చేసి మనం 1,00,000 కోట్లు దాదాపు ఖర్చు పెట్టి తెచ్చినా ఫ్రీ వాటర్ సప్లై ఇస్తా ఉన్నాం. మన హరీష్ రావు గారు గొడవలి వాగులో నీళ్ళు వదలాలంటున్నారు, హల్దీ వాగులో నీళ్ళు వదలాలంటున్నారు. చెక్ డ్యాములు కట్టినాం కాబట్టి ఆశపడి ప్రజలు అడుగుతారు, పంటలు ఎండిపోవద్దని అడుగుతారు. అధ్యక్ష, ఈ విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. మిత్రులు మా శ్రీధర్ బాబు గారు చెప్తారు చిన్న కాళేశ్వరం పని. గతంలో దానికి ఏం అలొకేషన్ లేదు, ఏం లేదు, దాని పెద్ద ఆంధ్ర వాళ్ళు అబ్జెక్షన్ పెట్టినారు. ఐ కంగ్రాచులేట్ మిస్టర్ శ్రీధర్ బాబు. ఈ మధ్యనే సిడబ్ల్యూసీ క్లియరెన్స్ కూడా వచ్చిన దానికి, అది అప్రూవ్ అయిపోయింది. ఎందుకోసం ఇదంతా ప్రయత్నం చేస్తూ ఉన్నాం? తెలంగాణకు నీళ్లు రావాలి. మరి నీళ్లు కింద ఉన్నాయి, మన భూభాగం పైన ఉన్నది, మన టెర్రేన్ అట్లుంది. డెఫినెట్గా లిఫ్ట్ చేయాల్సిందే. చిన్న కాళేశ్వరమైనా, పెద్ద కాళేశ్వరమైనా, పాలమూరైనా, సీతారామైనా, ఇంకోటైనా మల్టీ స్టేజ్ లిఫ్ట్ చేసుకొని ఆ ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క కొన్ని లక్షల ఎకరాలు పారించుకుంటూ వస్తాం అధ్యక్ష. ఇప్పుడిప్పుడు కొద్దిగా తెలంగాణ రైతుల ముఖాలు కొద్దిగా నవ్వు ముఖం వస్తూ ఉంది, కొద్దిగా జరుగుతూ ఉంది. ఇండియాలో ఏ రాష్ట్రం కూడా కల్తీ విత్తనాల మీద పీడీ యాక్ట్ పెట్టలేదు అధ్యక్ష. వన్ అండ్ ఓన్లీ స్టేట్ పీడీ యాక్ట్ కల్తీ విత్తనాల మీద ఇచ్చిన స్టేట్ తెలంగాణ స్టేట్. కఠినమైన చర్యలు తీసుకుంటా ఉన్నాం. పట్టిగారు అన్నట్టు ఇంకా ఎక్కడైనా ఒకటో అరా ఉంటే డెఫినెట్గా నేను వ్యవసాయ శాఖ మంత్రి గారికి మనవి చేస్తా ఉన్నా, ఉక్కు పాదంతో వివరించండి ఆ దుర్మార్గులను, కఠినమైన చర్యలు తీసుకోమని కోరుతా ఉన్న అధ్యక్ష. తప్పకుండా సూచన, మంచి సూచన, అది నివారించాల్సిందే, సమూలంగా నిర్మించాల్సిందే, అవసరం ఉంది. అందులో భాగంగానే ఈ వ్యవసాయ స్థిరీకరణ జరగాలి.
అనే దాంట్లో భాగంగా ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నాం అధ్యక్ష. రైతులు ఏంటంటే మేము ఎక్కడ ఉండాలి సార్, మేము రాత్రి ఆడబోయి పెడతామంటే సరే అని చెప్పి 24 hours పవర్ ఇస్తాం. ఆనందంగా ఇప్పుడు మంచిగా పొద్దుట పుట్టిన పంటలు పండిస్తా ఉన్నాం. చాలా సంతోషం. ఈ ఎఫ్ఆర్బిఎంలో 0.5% మీరు మీటర్లు పెడితేనే మీకు ఇస్తాం. నేను చెప్పినా నేను చచ్చినా సరే నేను పెట్టాను చెప్పి అంటే ఏమైతుంది అధ్యక్ష, ఇప్పుడు 5 ఏళ్ళకి పెట్టిన ఆంక్ష అది. 5 ఏళ్ళు ఇంటూ 5,000 25,000 కోట్ల రూపాయలు తెలంగాణ నష్టపోతుంది కేంద్రం అవలంబించే దుర్మార్గమైనటువంటి పాలసీ వల్ల. దిస్ ఇస్ ద రియాలిటీ, దిస్ ఇస్ ద ఫ్యాక్ట్, దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సరిగా మాట్లాడడం చాలా మాట్లాడతారు అధ్యక్ష బయట. ఇది మంచి పద్ధతి అయితే జరగలేదు అధ్యక్ష. జీడిపి 8% నుంచి 6% పడిపోయింది సార్. 5 లక్షల పైచీలకు సంస్థలు పరిశ్రమలు మూతపడ్డాయి. నిరుద్యోగిత రేటు, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ యూపీఏ ప్రభుత్వం కంటే చాలా దారుణంగా పడిపోయింది. యూపీఏ ఉన్నప్పుడు ఓన్లీ 4.7% ఉండే, ఇప్పుడు అది 7.11% పోయింది. హంగర్ ఇండెక్స్లో దేశం ఆగమైపోయింది. ఇవన్నీ నేను చెప్తాను అధ్యక్ష, ఇవన్నీ యుఎన్డిపి, వరల్డ్ బ్యాంకు, రిజర్వ్ బ్యాంకు ఇచ్చిన ఫిగర్స్ ఇవి. హంగర్ ఇండెక్స్లో మన స్థానం 101 అధ్యక్ష. పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ కన్నా కింద ఉన్నాం. ఆకలి రాజ్యం అవుతా ఉంది. ఇండివిజువల్ రైట్స్, ప్రజల యొక్క హక్కుల పరిరక్షణలో 85 నుంచి 119 పోయింది ఇండియా ర్యాంకు. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో 80 నుంచి 131 స్థానానికి పోయింది. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో 56 నుంచి 93 పోయింది అధ్యక్ష. ఇవన్నీ యుఎన్డిపి, వరల్డ్ బ్యాంకు, ప్రపంచ స్థాయి సంస్థలు వెలువరించినటువంటి అంకెలు, నా ఫిగర్స్ కావు. ఈ మీద ఈ చక్కదనం ఉంటే దీనిలో బట్టి విక్రమార్క గారు నా మీద పడితే నేనేం చేయాలి అధ్యక్ష? నేను వారిని ఏం అంటలేను అధ్యక్ష. 100% తమరు చెప్పింది కరెక్ట్. దీనిలో అంతులేని పెరిగింది అధ్యక్ష, బాగా బ్రహ్మాండంగా పెరిగింది. భాజప్తో చెప్తున్నారు అధ్యక్ష, దానిలో కనీసం కొంత పద్ధతిగానే చెప్పేది మనకు ఇప్పుడు అట్లా కాదు. దేశంలో భయంకరంగా పెంచబడుతున్నది ఏంటి అధ్యక్ష? ఇవన్నీ కింది పోయినాయి. కోట్ల మంది పేదరికంలోకి పోయినారు. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరిగింది, జీడిపి తగ్గిపోయింది, పరిశ్రమలు మూతపడ్డాయి. ఆత్మనిర్భర్ అని చెప్తే ఆత్మ లేదు, నిర్భర్ లేదు. ఆత్మ నిబ్బరం కోల్పోతా ఉంది దేశం. దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్. పెరిగింది ఏదైనా ఉన్నదంటే మత పిచ్చి పెంచుతా ఉన్నారు. ఆ మత పిచ్చు, ఆ కార్చిచ్చు దహించి వేస్తుంది అధ్యక్ష ఈ దేశాన్ని. నేను ఈ దేశ యువతకు, ఈ దేశంలో ఉన్న బుద్ధిజీవులకు, మేధావులకు అప్పీల్ చేస్తా ఉన్నాను, ఇది మంచిది కాదు, ఏ రకంగా కూడా మంచిది కాదు, ఏ కోణంలో చూసినా మంచిది కాదు. దేశంలో నెలకొల్పబడ్డ వాతావరణం, దశాబ్దాల తరబడి కొనసాగిన కృషి కూల్తుంది. యువత ఉద్యోగ అవకాశాలు పోతాయి, చాలా దారుణమైన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది అధ్యక్ష? ఇప్పుడు రైట్ నౌ 20,000 పైచీలకు పిల్లలు ఉక్రెయిన్లో చిక్కుకొని పోయిన భారతీయ పిల్లలు 20,000 పైచీలకు. కళ్ళ ముందర కనబడుతున్న సత్యం అధ్యక్ష. ఎందుకు పోయినా ఈ పిల్లలందరూ అంటే ఎంబీబీఎస్ చదువుకోవడానికి పోయింది సార్, మెడిసిన్ చదువుకోవడానికి. మన రాష్ట్రం నుంచి నేను చీఫ్ సెక్రటరీ గారికి చెప్పి, ఫైనాన్స్ సెక్రటరీ గారికి చెప్తే మన ఢిల్లీ రెసిడెంట్ కమిషనర్ని వాళ్ళు యాక్టివేట్ చేసి ఎవరు పిల్లలు వాళ్ళు తెచ్చుకోవాలి, ఎవరు బాధ వాళ్ళకు ఉంటుంది కదా అధ్యక్ష. 740 పైచీలకు పిల్లలు మన తెలంగాణ పిల్లలు. ఇందులో 700 పైచీలకు పిల్లలు ఎంబీబీఎస్ చదవడానికి పోయిన పాపం. అక్కడ 20-25 లక్షలు అయిపోతే సార్ ఇక్కడ ₹1 కోటి అడుగుతున్నారు. కాస్ట్లీ ఉన్నది. పేద పిల్లలు ఇది భరించలేని వాళ్ళు పాపం అక్కడ చదువుకుంటామని అడిగిపోయారు. ఎందుకు పోయినా అంటే ఇక్కడ దిక్కు లేదు కాబట్టి పోయింది, అవకాశం లేదు కాబట్టి పోయింది. ఏం చేయాలి ఇప్పుడు? ఆ పిల్లల యుద్ధం ఇంకా సమసిపోలేదు, అది ఏమవుతుందో తెలియదు.
కింద పడి మీద పడి ఇప్పటి వరకు 710 మంది పిల్లలు మనం టికెట్లు భరించి తెచ్చినాం అధ్యక్ష, వాపస్ తెచ్చినాం. ఇప్పుడు వాళ్ళ భవిష్యత్ ఏంది? వాళ్ళ చదువు డిస్కంటిన్యూ కావన్నా, ఆగిపోవన్నా, తిరిగి ఉక్రెయిన్ పోయే పరిస్థితులు ఉన్నాయా? ఏం జరగాల? తెలంగాణ ప్రభుత్వంగా నేను ప్రకటిస్తా ఉన్నా అధ్యక్ష, మేము భారత ప్రభుత్వానికి రాస్తాం, వెంటనే వాళ్ళ చదువులకు ఎంత ఖర్చు అయినా మేము భరించి ఇక్కడ చదివిస్తాం వాళ్ళని. వాళ్ళు డిస్కంటిన్యూ కాకుండా, వాళ్ళ భవిష్యత్తు దెబ్బతినకుండా నేను చీఫ్ సెక్రటరీ గారు ఉన్నారు, ఇక్కడనే ఆరోగ్య శాఖ మంత్రి గారు ఉన్నారు, నేను మనవి చేస్తాను, వెంటనే రాయండి. ప్లీజ్ రైట్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇమీడియట్లీ, వీఆర్ రెడీ. ఈ రకంగా పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. దీని మీద కూడా కేంద్ర మంత్రులు ఉన్న వాళ్ళు ఎవరు పోమన్నారు? ఆ పిల్లోడు ఒక పాపం నవీన్ అని ఒక పిల్లగాడు చనిపెట్టు బెంగళూరు. వాళ్ళ తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటే తిన్న జరగకపోయారు అని మాట్లాడతారు. తిన్న జరగక ఉక్రెయిన్ పోతారా అధ్యక్ష? అరే పిల్లలు పోయిన పాపం దిక్కులేకి గరీబ్ వాళ్ళు పోయిన చదువుకుంటామని పోయినారు. వాళ్ళ మీద మాట్లాడవలసిన పద్ధతేనా ఇది? దీని మీద మాట్లాడితే మీరు దేశద్రోహులు. అరే ఇది ఎక్కడ అన్యాయం అధ్యక్ష? ఇటువంటి పెడదోరణలు ఇవి ఎందుకు దారితీస్తాయి? దయచేసి నేను తమరికి, తమరి ద్వారా గౌరవ సభ్యులకు, సభ ద్వారా ప్రజానీకానికి కూడా మనవి చేస్తా ఉన్నాను. దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ డిజైరబుల్ సినేరియో, నాట్ ఎట్ ఆల్. ఏ రకంగా కూడా వాంఛనీయం కాదు. ఇది ఇట్లా కంటిన్యూగా ఆనిస్తే దేశానికి చాలా ప్రమాదం వస్తుంది. ఉన్న ఉపాధి పోతుంది, ఉద్యోగాలు పోతాయి, అవకాశాలు పోతాయి, పెట్టుబడులు రావు, ఒక భయానకమైన పరిస్థితి వస్తుంది. డెఫినెట్లీ ఒక పక్క వస్తూనే ఉన్నాయి. దేశంలో ఏం పెరుగుతుంది అధ్యక్ష? మతోన్మాదం, మూకదాడులు. మేము నలుగురం ఎక్కున్నామని ఇద్దరు వాళ్ళని కొట్టుడేనా మీ ఆవిడ? ధర్మం అవుతుందా? అది పద్ధత? దేశాన్ని నడిపే విధానమా? ఈ విధంగా జరుగుతూ ఉంది అధ్యక్ష. ఎందుకు ఇదంతా నేను మనవి చేయాల్సి వస్తుందంటే, ఇంతకుముందే మిత్రులు ఆరూరు రమేష్ గారు చెప్పినారు, తెలంగాణ వచుడు దెబ్బపెట్టి మా 7 మండలాలు గుంజుకున్నారు, మా సీలేరు పవర్ ప్లాంట్ గుంజుకున్నారు, మాకు అన్యాయం చేసిననే మాట వచ్చింది. ఉన్న సింగరేణిని కూడా ఇప్పుడు కథం పట్టే ప్రయత్నం చేస్తున్నారు. పట్టి గారు కూడా ఆవేదన వెలిపించారు. మొత్తం ప్రతికూలమే అధ్యక్ష. అక్బరుద్దీన్ ఓవైసీ గారు చెప్పినారు, సెంట్రల్ గ్రాంట్ మనకు బడ్జెట్ ఎస్టిమేట్స్ 1,60,000 కోట్లు ఉంటే వచ్చింది 70,000 కోట్లు. సెంట్రల్ గ్రాంట్స్ వస్తలేవు, కట్ చేస్తూ ఉన్నారు. పూర్తి వ్యతిరేకమైనటువంటి, వివక్షపూరితమైనటువంటి, ప్రతికూలమైన పరిస్థితులు అధ్యక్ష. అధ్యక్ష, మేక్ ఇన్ ఇండియా అంటే అది ఎక్కడ పోయిందో? చాలా దారుణమైనటువంటి పరిస్థితులు. ఇటువంటి ప్రతికూల పరిస్థితులలో కూడా, కరోనా పాండమిక్ ఎఫెక్ట్ అయినా కూడా తెలంగాణ బెటర్ పర్ఫామ్ చేసింది అధ్యక్ష. నేను గర్వంగా మనవి చేస్తా ఉన్నాను. మన సంపద పెంచుకుంటున్నాం, కన్సిస్టెంట్ గ్రోత్ ఉంది, మైనస్లో పోతలేం, కాపాడుకుంటున్నాం. మన ఉద్యోగుల కడుపు నిండా జీతం ఇచ్చుకుంటున్నాం. చిన్న ఉద్యోగస్తులు ఉంటారు అధ్యక్ష, వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకుంటారు గారు. మన 30% పిఆర్సీ ఎంప్లాయీస్కి ఇస్తే డౌన్ ద లైన్ కింద ఉన్న చిన్న ఉద్యోగులకు కూడా 30% పేకి ఇచ్చినాం అధ్యక్ష. వీళ్ళు వాళ్ళు అనకుండా. ఒకటి 2 విషయాలని అధ్యక్ష ఇక్కడ చెప్తే అయిపోతే నా బాధ్యత పోతుంది. గతంలో నేనే మనవి చేసిన అధ్యక్ష, సెర్పులో పనిచేసే పిల్లలను 4,000 చిల్లర మంది అందరూ ఉన్నారు. పంచాయతీరాజ్ మంత్రి గారు చెప్తున్నారు, వాళ్లకు అది సొసైటీ అధ్యక్ష, వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కారు. అయినప్పటికీ కూడా మన మహిళా సంఘాలను అవేర్నెస్ పెంచడానికి, వాళ్ళ లోపల ఆర్గనైజ్ చేయడానికి, ఆర్గనైజింగ్ కెపాసిటీ పెంచడానికి వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు, విశేషమైన కృషి చేస్తూ ఉన్నారు. మంచి రిజల్ట్స్ కూడా వస్తూ ఉన్నాయి. సెర్ప్ ఎంప్లాయీస్ ఎవరైతే 4,000 పైచిలకు మంది ఉన్నారో వాళ్ళకు కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులతో సమానమైన వేతనం ఇస్తాం అధ్యక్ష.
డెఫినెట్గా ఇస్తాం. మేము గతంలో మాట ఇచ్చున్నాం, వాళ్ళకు కూడా ఇస్తాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఫీల్డ్ అసిస్టెంట్స్ అని చెప్పి ఉపాధి హామీలో పనిచేస్తారు అధ్యక్ష. ఈ పిల్లలకు పాపం వీళ్ళు ఉద్యోగస్తులు కారు, కానీ ఒక భ్రమలో సమ్మెకు పోయినారు. వద్దని పంచాయతీరాజ్ మంత్రి గారు ఆ శాఖ అధికారులు ఎంత చెప్పినా వినకుండా పోయినారు. మళ్ళీ ఇప్పుడు మా తప్పైంది సార్ అని చెప్పి అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ మీద మాకేం కోపం ఎందుకు ఉండాలి అధ్యక్ష? ఇంతమందిని ఆదుకుంటాలో మాకు ఎందుకు ఉండాలా? ఇంత గొప్ప వ్యవహారం చేసే ప్రభుత్వానికి ఆ చిన్నపిల్లల మీద మాకు ఉండవలసిన కోపమైంది, అవసరం కూడా లేదు. కానీ మళ్ళీ నేను వాళ్ళకి చెప్తా ఉన్నాను, హెచ్చరికపూర్వకంగా చెప్తాను ఒక పెద్దన్నలాగా, మళ్ళీ అటువంటి పొరపాటు పునరావృతం చేయకండి. ఆ ఫీల్డ్ అసిస్టెంట్లు అందరినీ కూడా మళ్ళీ వాపసు తీసుకుంటాం అధ్యక్ష. ఆ పిల్లల్ని కూడా మానవతా దృక్పథంతో తీసుకుంటాం, పనిలో పెడతాం. ఇక మా ఎమ్మెల్యేలు అందరూ కూడా కోరుతా ఉన్నారు, సార్ వాళ్ళు ఏదో పొరపాటు చేసిన దయచేసి పెద్ద మనసుతో వాళ్ళు ఇంత ఫీల్డ్ అసిస్టెంట్ గురించి చాలా సందర్భాల్లో మీకు రిక్వెస్ట్ చేశాం, మీరు కన్సిడర్ చేస్తా అన్నారు. చేసినందుకు ధన్యవాదాలు. అంతా పేదవాళ్ళు, బలైన వర్గాలకు సంబంధించినటువంటి వారు కూడా చెప్పినారు. బట్టి విక్రమార్క గారు చెప్పినారు అధ్యక్ష. లాస్ట్ టైం ఆ సెషన్లో కూడా మాట్లాడినారు వారు. శాసనసభ్యులు మొత్తం నా మీద దాడి చేస్తారు మీరు. బట్టి విక్రమార్క కంటే డబుల్ స్పీడ్తో దయాకర్రావు గారు చెప్పినారు. ఇక వాళ్ళ శాఖ మంత్రి కాబట్టి అందరు మంత్రులు చెప్పినారు, శాసనసభ్యులు చెప్పినారు. వాళ్ళందరూ కూడా మేము మళ్ళీ అటువంటి తప్పు చేయమని చెప్పినారు. అందరి మాట నా మాట నాకు వేరే భిన్నమైన మాట ఎందుకుంటుంది అధ్యక్ష. కాబట్టి ఆ పిల్లల్ని వాపసు తీసుకుంటాం, ఆ రకంగా ముందుకు పోతాం అధ్యక్ష. నాది ఒకటే ఒక రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష, ఒక పాజిటివ్ దృక్పథంతో చక్కటి పద్ధతులలో ముందుకు పోతా ఉన్నాం. అక్బరుద్దీన్ ఓవైసీ గారు కొన్ని విషయాలు చెప్పినారు అధ్యక్ష. మైనారిటీస్ సంబంధించినటువంటి సంస్థలలో నాకు కూడా అది కొంచెం మంచిగా అనిపిస్తలేదు. ఐఎమ్ ఆల్సో రియలీ వెరీ సీరియస్ అబౌట్ దాట్. MTF, RTF वो कैसा पेंडिंग रहता है मुझे समझ में ही नहीं आता. ये बिल्कुल गलत बात है. अगर ऐसा हो रहा है तो गलत है. मैं आपके बात से बिल्कुल सहमत हूं, ऐसा नहीं होना चाहिए. इसलिए मैं मिनिस्टर फाइनेंस साहब से और फाइनेंस सेक्रेटरी साहब से, CS साहब को मैंने ऑलरेडी कह दिया. जब आप बात कह रहे थे तो मैं उठ के उनको कह दिया इस पर एक रिव्यू लेना चाहिए अर्जेंटली, और यह चीज़ पेंडिंग नहीं रहना चाहिए. बच्चों का फ्यूचर का सवाल है, तो इसीलिए उस पर गौर करेंगे ज़रूर. और दूसरी बात है जो आपने कहा है वो भी सच बात है. बच्चे जब हमारे इम्तिहान लिखने जाएंगे, क्योंकि 80,000 एम्प्लॉयमेंट का ऐलानात हुआ है, तो इम्तिहान लिखेंगे बच्चे. ये जिसके किस्मत में मिलेंगे ठीक बात है. उर्दू में लिखने का मौका उनको मिलना चाहिए हर जगह. And I will personally ensure, I request the Minister for Finance and also the Honorable Education Minister to see that at every level people are allowed who want to write the exam in Urdu. बिल्कुल उनको मौका मिलना चाहिए. और कुछ जो पहले हम फॉलो कर रहे थे के बारे में भी आपने जिक्र किया, जैसे कि पब्लिक सर्विस कमीशन में माइनॉरिटी के मेंबर होना चाहिए, बिल्कुल होना चाहिए. हर शोबे हयात में होना चाहिए. यहाँ वहाँ क्यों, जहाँ जहाँ कामियाँ हैं आपने जो मुतालबा किया मैंने नोट कर लिया. बिल्कुल उस पर गौर करेंगे और जल्द से जल्द वो पूरे जो जितने नशिस्तों पे वैकेंसीज है वहाँ पे माइनॉरिटीज़ को अच्छा मौका दिया जाएगा. मैं आपसे भी प्रपोजल लेता हूँ, वो सारे चीज़ जो भी करने हैं मैं कर लेता हूँ. అధ్యక్ష, నేను మొన్న కూడా చెప్పిన అధ్యక్ష, మళ్ళీ కూడా ఒకసారి రిపీట్ చేస్తా ఉన్నా, మా కమిట్మెంట్ చెప్పాల్సిన అక్కడ ఉంది. ఎందుకంటే దేవులు ఇచ్చిన చిట్టి శ్రీనివాస్ గౌడ్ గారి ఎంప్లాయీస్ లీడర్ ఉండే, ఇప్పుడు మినిస్టర్గా పనిచేస్తున్నాను.
ఐకేపీ వాళ్ళని చేస్తామన్నారు కదా, మరి మున్సిపాలిటీ సంగతి ఏంది? మెప్మా అని ఉన్నారని చెప్పాను, వాళ్ళకు కూడా ఇస్తాం అధ్యక్ష, ఆన్ పార్ విత్ ఐకేపీ. ఇంకా సేమ్ జాబ్ వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు పాపం పిల్లలు. ఐకేపీ అండ్ మెప్మా వాళ్ళని కూడా కన్సిడర్ చేసి వాళ్ళకు కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులతో సమానంగా వేతనాలు ఇస్తాం. అది మీరు ఆర్థిక మంత్రి గారి దగ్గర కూర్చొని మీకు నాకు చెప్పడం కాదు, ఇది పంచాయతీరాజ్ మినిస్టర్ గారిది, మున్సిపల్ మినిస్టర్ గారి బాధ్యత. ఫైనాన్స్ మినిస్టర్ గారితో కూర్చొని లెక్కలు తేల్చండి, దాన్ని కూడా మనం ఇన్కార్పొరేట్ చేసి ఆ పిల్లలకు కూడా న్యాయం చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ ఐ హ్యావ్ టు థ్యాంక్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణ. మన డీజీపీ గారు, వారి నాయకత్వంలో పోలీసులు శాంతి భద్రతలు అద్భుతంగా పరిరక్షిస్తూ ఉన్నారు అధ్యక్ష. నేను ఇందాక మనవి చేసినటువంటి ఆ ఈకో బిల్డ్ కావాలంటే ఊరికే కాదు అధ్యక్ష, ల్యాండ్ ఆర్డర్ ఆల్సో చాలా చాలా ప్రాధాన్యత వహించేటువంటి అంశం. అది చక్కగా ఉన్నది. నువ్వు ఎక్కడికైనా పోతాం, ఇప్పుడు సపోజ్ ప్రశాంత్ రెడ్డి గారు ఇంటికి పోతా ఉంటాడు, దాన్ని ప్రసాదం పెడతారంటే మంచిగా పోయి తీసుకుంటాం, కానీ అక్కడికి పోతే రెండు కొడతారంటే వాళ్ళని పోతారు అధ్యక్ష. అట్లనే శాంతియుతంగా వాతావరణం మంచిగా ఉండి, ఎన్విరాన్మెంట్ ఉండి, పనిచేయగలిగే పరిస్థితి ఉండి, పెట్రోల్ పడితే 10 రూపాయలు పడితే నాకు ఇంకో 2 రూపాయలు లాభం వస్తుందంటే వాళ్ళు వస్తారు, కానీ పొద్దున్న లేస్తే జగడం పెట్టి గందరగోళం పెట్టి అట్లా ఉంటే ఆ పరిస్థితి ఉంటే రారు అధ్యక్ష. బట్ పోలీసు కూడా డెఫినెట్గా వెల్ పర్ఫార్మ్డ్ పోలీసు ఉన్న కాడ శాంతి భద్రతలు బాగుంటాయి. ఈ ఎకో నిర్మాణం చేయడంలో తెలంగాణ ఇటువంటి ప్రగతి సాధించడానికి అవసరమైనటువంటి ఎకో ఏదైతే బిల్ట్ అయిందో ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ లాస్ట్ 7 years, police also has played a greater role. I appreciate them and request the police to continue with the same spirit. అధ్యక్ష, వీటన్నిటి సమాహారంగా ఇక్కడ బిల్డ్ అయినటువంటి ఎకో ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినాం? 24 గంటల కరెంట్ ఇస్తామది నిజం అధ్యక్ష, మేమేం డంబాచారం చెప్పుకునే పని లేదు. ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళు ఇచ్చే ఒకటే ఒక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ అధ్యక్ష. అండ్ నా లెక్క కాదు అధ్యక్ష, ఇది హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్. భారతదేశంలో రాష్ట్రాల మీద ఇటీవలనే 2021 హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అయితే ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెలువరించిందో, దానిలో తెలంగాణ, దో ఇట్ ఈస్ ఎ న్యూ స్టేట్, యంగెస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా, తెలంగాణ హ్యాస్ గ్రోన్ అప్ టు బికమ్ ఏ ఫాస్టెస్ట్ వెల్త్ మేకర్ ఇన్ దిస్ కంట్రీ. ఎస్ సార్ అధ్యక్ష, తెలంగాణ ఏర్పడినాడు 3 ప్రభుత్వ కళాశాలలు, మెడికల్ కళాశాలలు. ఇవాళ దాన్ని 33 తీసుకొని పోతా ఉన్నాం. ఇదే నిదర్శనం అధ్యక్ష. మొన్న మంత్రి గారు చెప్పినారు ఎక్కడెక్కడ పెడుతున్నాం అనేది. వారితో పాటు ఇంతకుముందు అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఒక మంచి మాట కూడా చెప్పారు. హెల్త్ యూనివర్సిటీలో పారామెడికల్ కోర్సెస్కి ట్రీట్మెంట్ ఇవ్వాలన్నారు. డెఫినెట్గా అది చాలా ఇంపార్టెంట్ విషయం. ఒక హాస్పిటల్ ఉంటుంది, కంప్లీట్గా ఉంటేనే, మళ్ళీ అన్ని హంగులు ఉంటేనే సమగ్రంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా తీసుకొని పోతాం. దేశ తలసరి ఆదాయంలో మనమే నంబర్ 1 ఉన్నాం అధ్యక్ష. సిక్కిం అనే రాష్ట్రం మనకంటే చాలా చిన్నది, 6 లక్షలు. మనతో పోల్చదగ్గ రాష్ట్రమే కాదు. సిక్కిం జనాభానే 6,60,000. జస్ట్ 0.1% మనకన్నా ముందున్నది అధ్యక్ష. బట్ వీఆర్ ద నంబర్ 1 స్టేట్ ఇన్ ద కంట్రీ. అధ్యక్ష, ఇవన్నీ ఊరికే రాలే. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక సందర్భంలో మాట్లాడుతుంటే, హెల్త్ విషయంలో మనం జాగ్రత్తలు తీసుకోవాలా అంటే, ఏ స్టేట్లలో బాగుంది ఇండియాలో, బయట దేశాలు ఎక్కడ బాగుంది, తమిళనాడు బాగుంది సార్ మనకంటే అంటే తమిళనాడు టీం పంపించిన అధ్యక్షుడు. నా సెక్రటరీ స్మితా సబర్వాల్ గారు, ఆమె ఆధ్వర్యంలో ఇంకొక 4 ఐఏఎస్ అధికారులను పంపిస్తే స్టడీ చేసి వచ్చి చెప్పినారు. అధ్యక్ష, తమిళనాడు పోయినప్పుడు ఈ ఐఎంఆర్, ఎంఎంఆర్ సార్, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అండ్ మదర్ మార్టాలిటీ రేట్ బాగా తమిళనాడు మంచిగా ఉంది సార్ అంటే అక్కడ పోయినాం. నేను గర్వానికి పోలేదు అధ్యక్ష, ఎక్కడ బాగుంటే అక్కడి నుంచి నేర్చుకునే ప్రయత్నం చేసినాం. ఆడికి పోయి తెచ్చుకుంటే సంతోషపూర్వకంగా అధ్యక్ష తెచ్చుకొని దాన్ని అడాప్ట్ చేసినాం. అనేక పద్ధతులు కేసీఆర్ కిట్ ప్రారంభించినాం, ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ పెంచినాం, న్యూట్రిషన్ పెంచినాం,
అంగన్వాడీలలో వాళ్ళకి ఇచ్చేటువంటి గుడ్లు పాలు వాళ్ళలో కొంతమంది గ్రాములు అంటే నేను చెప్పిన గ్రాములు మాట్లాడద్దు దమనవలలో ఒక బుక్కడ అన్నం ఎక్కువ బెటరా అంత దరిద్రం ఉందా ప్రభుత్వానికి అని కోపం చేసి మందలిచ్చి అక్కడ పెంచినాం. వీటన్నిటి ఫలితంగా అధ్యక్ష నిన్నగాక మనం 3-4 డేస్ బ్యాకే నీతి ఆయోగ్ వెలువరించినటువంటి నివేదికలో ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెల్త్ డిపార్ట్మెంట్ వెలువరించిన దానిలో మాతా మరణాల సంఖ్యలో తమిళనాడు కంటే కూడా మనం ఇంప్రూవ్ అయిపోయినాం అధ్యక్ష. నౌ టుడే ద రేట్ మేము తమిళనాడు పోయినాడు మన దగ్గర మాతా మరణాల సంఖ్య 92, తమిళనాడులో 79 అధ్యక్ష. లేటెస్ట్ దాంట్లో తమిళనాడులో 58 ఉంటే తెలంగాణ 56 ఉంది అధ్యక్ష. ఐ రియలీ కంగ్రాచులేట్ ది హెల్త్ డిపార్ట్మెంట్. చాలా అద్భుతంగా ముందుకు పోతా ఉన్నాం. 3 మెడికల్ కాలేజీలు ఉంటే ఇలా 33 మెడికల్ కాలేజీలు తీసుకొని పోతా ఉన్నాం ఆ సంఖ్యను డెఫినెట్గా. దాంతోపాటు మెడికల్ కళాశాలతో పాటు ఖచ్చితంగా నర్సింగ్ కాలేజ్ కూడా ప్రతి దగ్గర ఏర్పాటు చేయబోతా ఉన్నాం అధ్యక్ష. అది కూడా కంప్లీట్ కాబోతా ఉంది. విశ్వవిద్యాలయాలు కూడా అంతకుముందు 13 ఉంటే ప్రైవేట్ గవర్నమెంట్ కలిపి ఇప్పుడు 11 విశ్వవిద్యాలయాలు కూడా నెలకొల్పినాం అధ్యక్ష. ఆ రకం కూడా ముందుకు పోతా ఉన్నాం. ఆ విధంగా తెచ్చిన అప్పులు జాగ్రత్తగా ఒక్కరోజు కూడా అధ్యక్ష నాట్ ఈవెన్ ఎ డే బై డేట్ డిఫాల్ట్ లేకుండా చెల్లించే ఒకటే ఒక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ. అందుకే తెలంగాణ భాషలో చెప్పాలంటే దాన్ని పతారా అంటారు అధ్యక్ష. పతారా పతారా మంచిగా ఉంటేనే మనకి ఎవరైనా మనకి చూస్తారు అధ్యక్ష. మోతెబరి 40 సంవత్సరాల బాండ్స్ కూడా అమ్ముడుపోయే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష. అప్పులతో మనది 24వ ర్యాంక్ అధ్యక్ష. మన పైన 23 ఉన్నాయి. పెరిగిన సంపద యొక్క ఫలితాలు డెఫినెట్గా ప్రజల అనుభవంలో ఉన్నాయి. ఆ వివరాలన్నీ ఆర్థిక మంత్రి గారు చెప్పిన అధ్యక్ష. నేను ఇంకా వివరాలు చెప్పను. ఒక విషయం మాత్రం చెప్పి ముగిస్తా అధ్యక్ష. ఇప్పుడు ప్రాజెక్టు కడతా ఉన్నాం, ఫ్రీ కరెంట్ ఇచ్చినాం, రైతు బంధు పెట్టుబడి ఇచ్చినాం. చాలామంది దళిత వర్గాల మిత్రులు మా పార్టీలో కూడా దళిత పిల్లలు ఉన్నారు అధ్యక్ష. చాలామంది ఉద్యమంలో భాగస్వాములై ఇలా శాసనసభ్యులైనారు, పార్లమెంట్ సభ్యులైనారు. మా కిషోర్ కావచ్చు, మా బాల్క సుమన్ కావచ్చు, అనేక మంది అధ్యక్ష పిహెచ్డీలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళతో మేము సమావేశమైనప్పుడు వాళ్ళు అన్నారు, నిజమే సార్ మీరు దళిత బంధిస్తే మాకే వస్తుంది, మాకు భూములే లేవు కదా అని దళిత వర్గాల ప్రజలు కొంత వాళ్ళ బాధ వ్యక్తం చేసిన అధ్యక్ష. మా గురించి ఏదైనా ప్రత్యేకంగా చేయాలని అడిగినారు. నేను చెప్పిన సంపద పెరిగితే, రాష్ట్ర సంపద పెరిగితే కొద్దిగా ఓపిక పట్టండి దయచేసి, మీకు నేను చూపెడతా ఫలితం అని చెప్పినాం. డెఫినెట్గా సంపద పెంచినాం కాబట్టి భారతదేశంలోనే విప్లవం తీసుకొచ్చే మహత్తరమైన పథకం దళిత బంధు పథకం అధ్యక్ష. దాన్ని మా యొక్క దళిత ప్రజాప్రతినిధులు, మేధావులు అందరినీ పిలిచి అనేక చర్చోపచర్చలు చేసి ఇలా దళిత బంధు కార్యక్రమాన్ని రూపకల్పన చేసినాం. 31 మార్చి లోపల అధ్యక్ష 40,000 కుటుంబాలకు దాన్ని గ్రౌండ్ చేస్తా ఉన్నాం. డబ్బులు రిలీజ్ అయినాయి. సరే ఇంప్లిమెంటేషన్లో గ్రౌండ్ మీద కలెక్టర్లు బహుశా ఒక 4 రోజులు 2 రోజులు ఇక్కడ ఎమ్మెల్యేస్ వాళ్ళంతా కూర్చొని చేసుకోవచ్చు, దానికి అభ్యంతరం లేదు. మా టార్గెట్ ఏంటంటే 40,000 కుటుంబాలు ఖచ్చితంగా ఈ 31 మార్చి వాళ్ళకి డబ్బులు రిలీజ్ అయిపోతూ ఉన్నాయి. అది ఇంప్లిమెంట్ అయిపోతుంది అధ్యక్ష. ఒక 5-10 రోజులు తేడా అవుతుంది. బడ్జెట్లో చాలా పెద్ద ఎత్తున డబ్బు పెట్టినాం. ఈ కారణం నుంచి టార్గెట్ ఏంటంటే ఇప్పుడు పెట్టిన బడ్జెట్లో పెట్టిన డబ్బులు ప్లస్ ఈ 40,000 కలిపి 2 lakhs and odd ఫ్యామిలీస్ కవర్ అయితే అధ్యక్ష. ఎవ్రీ ఇయర్ 2 lakh ఫ్యామిలీస్ చొప్పున కవర్ చేసుకుంటూ పోవాలనే ఉద్దేశం పెట్టుకున్నాం. చాలా తరతరాల నుంచి వెనుకబడి బాధలకు ఇబ్బందులు గురై వివక్ష గురైనటువంటి జాతి దళిత జాతి అధ్యక్ష. మనం అందరం కూడా సిగ్గుపడతాం, బాధ కలుగుతుంది ఆలోచించినప్పుడు, మనసు పెట్టి ఆలోచిస్తే. ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడైనా పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు కాకుండా ఇతర వర్గాల, మా గిరిజన వర్గాల పేదలున్నారు అధ్యక్ష. డెఫినెట్గా వాళ్ళ సమస్య పరిష్కారం కావాలి. నేనేమంటున్నా అంటే స్టెప్ బై స్టెప్ అట్టడుగున బాటం లైన్లో ఎవరైతే ఉన్నారో, ఏ సహాయం అందకుండా వివక్షకు గురై సోషల్ స్టిగ్మాకు గురై రకరకాల బాధలు పడ్డారో వాళ్ళతో మొదలుపెట్టుకున్నాం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద నగదు బదిలీ కార్యక్రమం అధ్యక్ష.
నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తూ ఉన్నా, మన ఆర్థిక మంత్రి గారు కూడా చెప్పినారు చాలా చక్కగా, నేను విన్నా బడ్జెట్ ప్రజెంటేషన్ రోజు. ఇందులో ఎటువంటి ఆంక్షలు లేవు అధ్యక్ష, దీనికి బ్యాంక్ టైప్ లేదు. 10 లక్షల రూపాయలు నేరుగా ఇవ్వడం జరుగుతుంది. 100% దీనికి గ్రీన్ ఛానల్ పెట్టి డబ్బులు ఇస్తాం. చెప్పిన టార్గెట్ 100% పూర్తి చేస్తాం అధ్యక్ష. గౌరవ శాసనసభ్యులు కూడా తమ తమ నియోజకవర్గాల్లో దయచేసి పూర్తి స్థాయి దీన్ని విజయవంతం చేయాలని నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే వాళ్ళకు నచ్చిన పని, వాళ్ళకు వచ్చిన పని చేసుకోవచ్చు. ఇద్దరు ముగ్గురు కలిసి ఒకటి పెట్టుకోవచ్చు. లేదా 10 లక్షలు అంటే 10 లక్షల ఒకటే యూనిట్ కాదు అధ్యక్ష, 2-3 యూనిట్లు కూడా పెట్టుకోవచ్చు. కాబట్టి చాలా లిబరల్గా ఉంది. ఇది సద్వినియోగం అయితే దేశానికి మనం టార్చ్ బేరే ఆస్కారం ఉంటుంది, మంచి మార్గం చూపెడుతుంది. కాబట్టి దయచేసి దీన్ని చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇందులో తెచ్చిన ఒక మంచి ఇన్నోవేషన్ అధ్యక్ష, దీన్ని గౌరవ శాసనసభ్యులు ఎన్ష్యూర్ చేయాలి. గౌరవ మంత్రివర్యులు కూడా తమ తమ జిల్లాలలో ఎట్టి పరిస్థితులు ఎన్ష్యూర్ చేయాలి. శాసనసభ్యులను ఎందుకు నాకు చెప్తా ఉన్నా అంటే, దీనిలో నేను ప్రత్యేకించి నా అంతరగా నేను ఆలోచించి పెట్టినటువంటిది, ఆ కుటుంబాలు మళ్ళీ ఆర్థికంగా చితికిపోవద్దు కాబట్టి దళిత రక్షణ నిధి అని ఏర్పాటు చేసినాం అధ్యక్ష, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మన దళిత బంధు 10 లక్షలు ఇచ్చి బాగా అయింది అనుకుని వాళ్ళని వదిలేస్తే ఏదైనా కారణం చేత ఒక పెద్ద జబ్బు వచ్చినా, యాక్సిడెంట్ జరిగినా, ఇంకేదైనా ప్రమాదం వచ్చినా కుటుంబం అంటే సుమారు 35 నుంచి 40 కోట్ల రూపాయలు నియోజకవర్గం యూనిట్గా ఉంటుంది అధ్యక్ష. ఆ నియోజకవర్గంలో ఉండే దళిత బంధు కమిటీలే దీనికి కర్తలు దర్తలు, వాళ్ళు అక్కడ కుటుంబాలు పోకుండా ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా దళిత బంధు అమలుతో పాటు దళిత రక్షణ నిధి యొక్క కూర్పును కూడా ఏ నియోజకవర్గ శాసనసభ్యుడు ఆ నియోజకవర్గంలో బాధ్యత వహించి ఆ నిధి కూడా వెంటనే జమ అయ్యేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. గౌరవ ఎస్సీ వెల్ఫేర్ మినిస్టర్ గారు కూడా ఈ విషయం మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. దళిత బంధు ఇవ్వడంతో పాటు దళిత రక్షణ నిధి కూడా వెంటనే ఏర్పాటు అయ్యే విధంగా, ఎంతమంది అవుతుందో అంతమంది అయ్యే విధంగా ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇంకో విషయం కూడా చెప్పినారు, మిత్రులు బట్టి విక్రమార్క గారు ప్రస్తావించినారు. నిన్న మొన్న మా శాసనసభ్యులు కూడా మాట్లాడినారు. ఓడు భూముల వ్యవహారం ఎస్ డెఫినెట్గా చాలా ఇంపార్టెంట్ విషయం. అడవి బిడ్డలు వాళ్ళు బ్రతుకుతున్నారు, దున్నుకున్నారు, వాళ్ళకి హక్కు ఇవ్వాలి. ఆల్రెడీ చీఫ్ సెక్రటరీ గారు స్వయంగా అన్ని జిల్లా కలెక్టర్లు రివ్యూ చేసినారు అధ్యక్ష. లెక్కలు తేలినాయి, అప్లికేషన్లు అన్నీ వచ్చినాయి. దాన్ని వీలైనంత త్వరలో ఆయా శాసనసభ్యుల ఆధ్వర్యంలో వాళ్ళ నియోజకవర్గాలలో ఓడు భూముల యొక్క దాన్ని కూడా జారీ చేస్తాం ఇమ్మీడియట్గా. వాళ్ళకి ఆ బాధ కూడా శాశ్వతంగా తీరిపోతుంది అధ్యక్ష. ఇప్పుడు సోదరులు ఎమ్మెల్యేలు హౌస్ ప్లాట్స్ అని అడిగినారు అధ్యక్ష. దాని ఏంటంటే అది సుప్రీంకోర్టులో ఇరుక్కపోయి ఉంది అధ్యక్ష. సరే, మొన్న రిక్వెస్ట్ చేసినాం, అధికారులు కూడా ఇరుక్కపోయి ఉన్నారు. గతంలో ఉన్న వాళ్ళందరికీ వచ్చినాయి. తెలంగాణ రాష్ట్రం అయిన తర్వాత చాలామంది పేద పిల్లలు ఉన్నారు, ఒక సాయం చేద్దాం అని ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు వివాదంలో ఉంది. నేను కూడా భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నా, తప్పకుండా దాన్ని ఆ చిక్కు విప్పదీసి మా పద్మా దేవేందర్ రెడ్డి గారు దాన్ని కన్వీనర్ కూడా అధ్యక్ష. మేమే గోల పెడుతున్నా, ఇప్పుడు ఆమె టార్గెట్ చేసినట్టు అధ్యక్ష. కాబట్టి జర్నలిస్టులు కూడా దాంట్లో ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళకి రాలేదు, కావాల్సిన అవసరం ఉంది. వీలైనంత త్వరలో నేనే వ్యక్తిగతంగా దాన్ని ఇనిషియేట్ తీసుకొని మాట్లాడి ఏం చేయాలనో చర్యలు చేసి ఆ రకంగా తప్పకుండా చేస్తాం అధ్యక్ష. ఇంకో మాట కూడా చెప్పినారు, ఇటీవల కాలంలో వరంగల్ జిల్లాలో కొన్ని చోట్ల అనుకోని పరిస్థితులలో వడగండ్ల వర్షం కురిసి కొంత మిర్చి రైతాంగం, కొన్ని ఇతర పంటలు కూడా ఖమ్మం జిల్లాలో కూడా నష్టపడ్డారు అధ్యక్ష. మంతని ప్రాంతంలో కూడా కొంత నష్టం జరిగింది. కరీంనగర్ ప్రస్తుత పెద్దపల్లి జిల్లాలో ఆ రకంగా పోయిందా సార్? వారు రైతు పక్షపాతి కాబట్టి నాది మిస్ కాగలని వారు కూడా స్పీకర్ గారు తమరే స్వయంగా చెప్తున్నారు. కాబట్టి అధ్యక్ష, వ్యవసాయ శాఖ మంత్రి గారికి నా రిక్వెస్ట్, ఆ రిపోర్ట్స్ అర్జెంటుగా మీరు కంపైల్ చేసి ఇస్తే ఇంత పెద్ద బడ్జెట్లో మన పెద్ద ఇష్యూ కాదు, తప్పకుండా వాళ్ళని ఆదుకుంటాం అధ్యక్ష, కడుపు నిండా ఉన్నటువంటి మార్గదర్శకాల ప్రకారం. అధ్యక్ష, ఈరోజు ఇదే శాసనసభలో అధ్యక్ష
మా వినయ్ భాస్కర్ ఎమ్మెల్యే గారి బ్రదర్ ప్రణయ్ భాస్కర్ గారు ఉండేవారు, వరంగల్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ. ఒక సందర్భంలో వారు తెలంగాణ అని మాట్లాడితే మాట్లాడద్దు, తెలంగాణ అని అనొద్దు అని స్పీకర్ గారు రూలింగ్ ఇచ్చారు అధ్యక్ష. మాకున్న కమిట్మెంట్ ఏంటంటే ఇదే శాసనసభలో తెలంగాణ పదం అనొద్దు అనేటువంటి దాన్ని కోట్లాది మందితో అనిపించి యావత్ భారత రాజకీయ వ్యవస్థను ఒప్పించి తెలంగాణ తెచ్చినటువంటి వాళ్ళ అధ్యక్ష. మాకు ఆ కమిట్మెంట్ ఉంది. డెఫినెట్గా అదే స్ఫూర్తితో పనిచేస్తాం. తప్పకుండా ఇంకో విషయం కూడా ఈ మధ్య చెప్పాలి అధ్యక్ష. దేశంలో కొత్త నినాదం మొదలుపెట్టినారు. ఏంటంటే డబుల్ ఇంజన్ గ్రోత్. డబుల్ ఇంజన్ గ్రోత్ కథ చెప్పాలి అధ్యక్ష. నేను ఎక్కువ సమయం తీసుకున్న అధ్యక్ష, జస్ట్ 1 minute. డబుల్ ఇంజన్ గ్రోత్లో ఉన్న మర్మం ఏందని తెలియాలి కదా అధ్యక్ష ప్రజలకు. ప్రజల అమాయకులు కాబట్టి నిజమే కావచ్చు అని నమ్మే పరిస్థితి కూడా ఉంటుంది. ఒక ఆయన ఎవరో బయట పుణ్యాత్ముడు మాట్లాడుతూ డబుల్ ఇంజన్ గ్రోత్ ఉన్న రాష్ట్రాలు చాలా బాగుపడ్డాయి అని మాట్లాడారు అధ్యక్ష. డబుల్ ఇంజన్ గ్రోత్ అంటే కేంద్రంలో రాష్ట్రంలో ఒకే సర్కార్ అని అర్థం అధ్యక్ష. అది ఎంత వెకిలిగా ఉందంటే, ఎంత అసహన వైఖరితో ఉందంటే, అది కూడా ఒక మెరమచ్చకాలు చేసి ప్రజలను గోలుమాలు దింపే పరిస్థితి అధ్యక్ష. కానీ యాక్చువల్గా డబుల్ ఇంజన్ గ్రోత్ ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో తెలంగాణ కంపేర్ చేస్తే తలసరి ఆదాయంలో ఉత్తరప్రదేశ్ యొక్క ర్యాంక్ అధ్యక్ష. వేర్ ద డబుల్ ఇంజన్ గ్రోత్ ఈస్ దేర్, ద గ్రేట్ డబుల్ ఇంజన్ గ్రోత్. తెలంగాణ తలసరి ఆదాయం 2,78,000 రూపాయలు అయితే డబుల్ ఇంజన్ గ్రోత్ ఉన్న ఉత్తరప్రదేశ్ ఆదాయం 71,000 అధ్యక్ష. దీని ర్యాంకు చెప్తున్నా అధ్యక్ష. లాస్ట్ బట్ 1 అధ్యక్ష, మొత్తం రాష్ట్రాలలో లాస్ట్ బట్ 1. దిస్ ఈస్ ది ఇండికేషన్ ఆఫ్ డబుల్ ఇంజన్ గ్రోత్. డబుల్ ఇంజన్ కాదు, ట్రబుల్ ఇంజన్ అట అధ్యక్ష. అధ్యక్ష, ఉత్తరప్రదేశ్ ఆర్థిక వృద్ధి రేటు 7.26, బట్ వేరాజ్ ది గ్రోత్ ఆఫ్ తెలంగాణ ఈజ్ ఎట్ 10.8%. ఉత్తరప్రదేశ్లో డబుల్ ఇంజన్ మోపైంది 2017 నుంచి అధ్యక్ష. మేము 2014 నుంచి ఉన్నాం కానీ వాళ్ళు 2017 నుంచి ఉన్నారు. ఆ కంపారిజన్ చెప్తా ఉన్నాను నేను. ఫ్రమ్ 2017 to 2021, when the double engine growth has started in Uttar Pradesh, their growth rate is at 25.69%. సింగిల్ ఇంజన్ గ్రోత్ ఉంది అధ్యక్ష తెలంగాణలో. సింగిల్ ఇంజన్ గ్రోత్ ఉన్న తెలంగాణలో ద రేట్ ఆఫ్ డెవలప్మెంట్ ఈజ్ 55.46% అధ్యక్ష. అంటే తెలంగాణలో సగం కూడా లేదు అధ్యక్ష. సింగిల్ ఇంజన్ కాడ రూపాయి సంపాదిస్తే డబుల్ ఇంజన్ కాడ ఆటాన సంపాదించారు అధ్యక్ష. ఉత్తరప్రదేశ్లో ఎంఎంఆర్ డబుల్ ఇంజన్ గ్రోత్ ఉన్న ఉత్తరప్రదేశ్లో మాతా మరణాల సంఖ్య, ద మదర్ మార్టాలిటీ రేట్ ఈజ్ 167, whereas తెలంగాణ ఈజ్ ఓన్లీ 56. ఉత్తరప్రదేశ్లో శిశు మరణాల రేటు 41 అధ్యక్ష, తెలంగాణలో శిశు మరణాల రేటు 23. అంటే డబుల్ ఇంజన్ గ్రోత్ అండ్ డప్పు కొట్టే వాళ్ళ ప్రభుత్వం ఇచ్చిన గణాంకాలు అధ్యక్ష, నాయి కావు. కాబట్టి ఈ డబుల్ ఇంజన్ గ్రోతు, ఈ మత పిచ్చి, ఈ రాష్ట్రాల సర్వులను సమాన దృష్టితో చూస్తూ అందరికీ అభివృద్ధి ఫలాలు పంచుతూ మా ఏకాగ్రత దెబ్బతినకుండా డిట్రాక్టర్స్ ఎన్ని ప్రయత్నాలు చేసినా మేము ట్రాక్ తప్పకుండా ఇదే మార్గంలో ఈ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకుని వెళ్తామని తమ ద్వారా గౌరవ సభ వారికి హామీ ఇస్తూ, దయచేసి ఈ యొక్క అప్రాప్రియేషన్ బిల్లును మంజూరు చేయవలసిందిగా కోరుతా ఉన్న అధ్యక్ష. clarification